Great evening, leaders, entrepreneurs, my dear friends, leaders. ఈరోజు ఒక మంచి కొత్త వరల్డ్ లోకి, ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వరల్డ్ లోకి, ఒక ఫైనాన్షియల్ విషయంలోకి ప్రయత్నిస్తాను. సో మై సెల్ఫ్ వి కృష్ణ, చైర్మన్ అండ్ సిఇఓ ఆఫ్ కియా అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్. నేను ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో ఉంటూ, ఒక రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్, నెంబర్ ఆఫ్ వెంచర్స్ చేస్తూ, మినిమం ఒక 30 కోట్ల బిజినెస్ ఎంతవరకు సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ, ప్లస్ ప్రతి ఒక్కరికి ఒక హెల్పింగ్ నేచర్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కొత్త బిజినెస్ వరల్డ్ లోకి, ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వరల్డ్ లోకి రావడం జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీ యొక్క సమయానికి. మనము 1947లో, మనకు ఆగస్ట్ 15, 1947లో మనకు ఇండిపెండెన్స్ వచ్చింది. 1947లో ఈ భూమి పైన, ఈ భారతదేశంలో, హిందుస్థాన్లో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా, హాయిగా గాలి పీల్చుకుంటూ అన్ని రకాల సమత్వాలు, అన్ని రకాల స్వేచ్ఛలు పొందుతూ మా యొక్క ఈ వరల్డ్ లోకి ఎంటర్ అయినాం. 1947 ఇండిపెండెన్స్ చూస్తే అక్కడి నుంచి దాదాపు ఒక 78 సంవత్సరాల తర్వాత 2024, అంటే మనము ఈ యొక్క గ్లోబల్ పైన, ఈ వరల్డ్ లో మనము తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, స్వేచ్ఛగా గాలి పీలుస్తున్నాం, స్వేచ్ఛగా నడుస్తున్నాం, స్వేచ్ఛగా తింటున్నాం. కానీ మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్ అనేది స్వేచ్ఛగా మన ఫ్రీడమ్ లేదు. ఎందుకంటే రోజు పరిగెత్తు 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 పరిగెత్తనే ఉన్నాం. అంటే ఒక కంఫర్ట్ జోన్ లో, అంటే ఒక సర్కిల్ తీసుకుంటే ఆ కంఫర్ట్ జోన్ లో మనం ఏం చేస్తున్నాం అంటే, అదే వరల్డ్ మనము మార్నింగ్ మార్నింగ్ 8 o'clock నుంచి టిఫిన్ కట్టుకుని సాయంత్రం వరకు ఒక సర్కిల్లోనే తిరుగుతూ, ఒక డాట్ సెంటర్ లో నుంచి బయటికి వెళ్తూ సర్కిల్లో తిరుగుతూ మళ్ళీ డాట్ దగ్గరికి వస్తుంది. అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది లేదు. సో మళ్ళీ ఎప్పుడు 2024 వచ్చింది, మనకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా? సో మనం ఎలా సాధించుకోవాలి? మనకెవరు మన యొక్క అమ్మా నాన్నలు కానీ, లేదా ఫ్రెండ్స్ కానీ, ఈ విశ్వం కానీ ఎవరికి ఎవరు? ఈ విశ్వంలో అంబానికైనా, అదానికైనా, మనకైనా, మన పిల్లలకైనా, ఈ భూమండలం పైన పుట్టిన ప్రతి ఒక్కరికి, అందరికీ విశ్వం సమానంగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇస్తుంది. కానీ 1 to 5% ఆఫ్ ద పీపుల్, అంటే జనాభా ఒక రిచ్ లెవెల్లో ఉంది. 95% ఆఫ్ ద పీపుల్ మనం ఎలా ఉన్నారంటే, ఎలా ఆలోచిస్తున్నారంటే, జో సోచితే ఓ ఆతే అంటాం. అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది అందరికి అవకాశాలు ఉన్నవి, కానీ దాన్ని సద్వినియోగపరచుకోవడం లేదు. ఈ వజ్రాల గని అనేది మన దగ్గరనే ఉంది, కానీ దాన్ని వినియోగించుకోవడం లేదు. సో ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి మనము ఏ విధంగా మనము తెలుసుకుందాము. కమింగ్ సూన్ చూద్దాం. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లో భాగంగా మనం తీసుకుంటే, మనము ఫెయిల్యూర్ గా ఎలా చెప్తామంటే, మనము ఎంతైతే సంపాదిస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనము ఒక డైలీ వేజెస్ తీసుకున్నా, ఒక జాబర్ తీసుకున్నా, ఒక ప్రొఫెషనల్ తీసుకున్నా, మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు పనిచేస్తున్నాడు, జీతం తీసుకుంటున్నాడు, లేదా మంత్లీ పనిచేస్తున్నాడు, జీతం తీసుకుంటున్నాడు, స్పెండ్ చేస్తున్నాడు, తర్వాత అంటే సంపాదించిన తర్వాత ఖర్చు పెట్టిన తర్వాత సేవ్ చేస్తున్నాడు, మిగిలితే సేవ్ చేస్తాడు, లేకపోతే లేదు. సో అలాగే ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అంటే ఏంటి అంటే, మనం సంపాదించిన దాంట్లో సంపాదించాలి, సంపాదించిన దాంట్లో సేవ్ చేయాలి, సేవ్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయాలి, దెన్ మనం అక్కడ స్పెండ్ చేయాలని అంటాం. అంటే ఇక్కడ ఈ ప్రపంచం మొత్తంలో అవకాశాలు అందరికి ఒకలాగా ఉన్నాయి, కానీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది లేదు. అంటే మనము ఆలోచన చేసినట్టయితే, ఇక్కడ ఒక్కసారి మనం బాగా ఆలోచన చేస్తే, మనం ఏం చేస్తున్నాం అంటే, సంపాదించకుండా ఒకే వ్యవస్థ పైన, ఒకే జాబ్ పైన వారన్ బఫెట్ చెప్తాడు, ఇఫ్ ఏ పర్సన్ డిపెండ్ ఆన్ సింగిల్ ఇన్కమ్ దట్ ఫ్యామిలీ ఈస్ గోయింగ్ టు వెరీ సూన్ పూర్ అంటాడు. అంటే ఒక వ్యక్తి ఒకే దానిపైన ఆధారపడితే, ఒకే ఇన్కమ్ పైన, ఒకే ఎర్నింగ్ పైన ఆధారపడితే మనం ఏం సేవ్ చేయలేం. ఏం సేవ్ చేయలేకపోతే ఏం ఇన్వెస్ట్ చేయలేం. ఏం ఇన్వెస్ట్ చేయలేకపోతే మనము ఏం స్పెండ్ చేయలేం. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది మనకు సక్సెస్ఫుల్ కాదు. కాబట్టి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే అంటే సంపాదించండి, తర్వాత పొదుపు చేయండి, తర్వాత ఇన్వెస్ట్ చేయండి, తర్వాత స్పెండ్ చేయండి. అంటే మనం సంపాదించే అవకాశం ఎలా ఉంది?
ఓన్లీ ఒకే జాబ్ పైన ఆధారపడితే మనం సంపాదించలేం. కాబట్టి అటువంటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి మనము ఈరోజు తెలుసుకుందాం. సో వై ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇస్ ఇంపార్టెంట్ అంటే ద మోస్ట్ ఆఫ్ ద మొత్తం ఈ వరల్డ్ మొత్తంలో ఒక 20% ఆఫ్ ద పాపులేషన్ మాత్రము చాలా హ్యాపీగా పీస్ఫుల్ గా ఉంది. రిమైనింగ్ అంటే మెజారిటీ ఆఫ్ ద జనాభా ఏంటంటే సఫిషియెంట్ గా ఈ యొక్క ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లో లేదు. మరి 20% ఆఫ్ ద పాపులేషన్ మాత్రమే హ్యాపీగా హాయిగా పడుకున్నా లేచిన పిల్లలకు కానీ వాళ్ళకి కానీ వాళ్ళ యొక్క ఫ్యూచర్ కానీ ఎలా ఉంది అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఏమవుతుందంటే ఇన్ఫ్లేషన్ ప్రాబ్లం వల్ల జనరల్ గా ఒక ఇన్ఫ్లేషన్ ఎలా ఉంటుందంటే మినిమం 5 to 6 years లో మనము ఇవాళ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక 5 years క్రితము పెట్రోల్ తీసుకోండి, ఒక 50 రూపాయలు ఉండే ప్రజెంట్ మనకు 5 years తర్వాత 110 రూపాయలు అయింది. 5 years క్రితము పప్పు తీసుకోండి, ఎంత ఉంది అంటే ఒక 90 రూపాయలు ఉండే ఇవాళ 200 అయింది. ఏ వస్తువు అయినా తీసుకోండి, 5 years క్రితము మన యొక్క గోల్డ్ వాల్యూ మనకు ఒక ఎంత ఉండే అంటే 35 36 ఉండే ఇవాళ 75 అయింది. అంటే ఈ ఇన్ఫ్లేషన్ వల్ల మనం చెప్పినా చెప్పకపోయినా ఏంటి అంటే మనం ఇన్కమ్ అనేది అంటే మన యొక్క ఖర్చులు అనేది దాదాపు 6% పెరుగుతాయి. 5 to 6 years లో మనకు ఒక డబల్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవ్రీ ఇయర్ 6% అంటే మనకు 5 to 6 years లో డబల్ అయిపోతుంది. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం ఇవాళ ఒక 50,000 సంపాదిస్తున్నాం. ఒక 10 నుంచి 12 గంటలు పని చేస్తూ ఒక 50,000 సంపాదిస్తున్నాం. కానీ ఇంకొక 5 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ జాబ్ అని తీసుకోండి, ప్రైవేట్ జాబ్ అని తీసుకోండి. ఒక 5 years తర్వాత మనకేమవుతుందంటే మన ఖర్చు ఖచ్చితంగా ఒక 1,00,000 ఇప్పుడు 50,000 సరిపోతుంది. కానీ 5 years తర్వాత 1,00,000 కావాలి. 1,00,000 కావాలి. కానీ మనము 5 years తర్వాత మహా అంటే ఎంత పెరుగుతుంది మనకు హెచ్ఆర్ఏలు గాని, తర్వాత పీఎఫ్‌లు గాని, తర్వాత డీఏలు గాని పెరిగితే లేదా పీఆర్‌సీలు గాని పెరిగితే మహా అంటే 10,000-15,000 రూపాయలు. అంటే మనకు కావాల్సింది ఏంటి 2020 ఇప్పుడు 50,000 సంపాదిస్తుంటే 2000 ఇప్పుడు 2024 అంటే 2028లో ₹1,00,000 కావాలి. కానీ మన జీతం మాత్రం 60,000 ఉంటది. అంటే 40,000 రూపాయలు అప్పు చేసి మన ఫ్యామిలీని ఏంది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నుండి మన ఫ్యామిలీని ఏంది వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి అవకాశం ఉంది. అదొక పాయింట్. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే జనరల్‌గా ఒకప్పుడు 1948లో లైఫ్ స్పాన్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ తీసుకుంటే 68-71 ఉండే. అంటే మెన్స్ తీసుకుంటే 68, 71 అనేది ఫీమేల్ ఉండే. 2013లో 78 ఉండే. 2000 ఫీమేల్ తీసుకుంటే 82 ఉండే. ప్రెజెంట్ 2035 వరకు ఫ్యూచర్‌లో తీసుకుంటే ఇప్పుడు హెల్త్ కాన్షియస్ గాని, హెల్త్ ఇన్సూరెన్సెస్ గాని, తర్వాత డైటింగ్ గాని, తర్వాత రకరకాల ఫిజికల్ ఫిట్‌నెస్ పైన ఫిజికల్ అవేర్‌నెస్ వచ్చేసి జనాలు ఏమవుతుందంటే బాగా అవేర్‌నెస్ వచ్చేసి ఏమవుతుందంటే లైఫ్ స్పాన్ పెంచుకుంటుంది. లైఫ్ స్పాన్ పెంచుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి మనకు 60 సంవత్సరాలు రిటైర్మెంట్ అవుతున్నాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹1,00,000 సంపాదిస్తే మనం రిటైర్మెంట్ వరకు 2,00,000 సంపాదించినాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. కానీ మనము మన యొక్క రిటైర్మెంట్ అనేది 60 సంవత్సరాలే. కానీ మన యొక్క లైఫ్ స్పాన్ అనేది 80 సంవత్సరాలు. అంటే 60-80 సంవత్సరాలు. ఇప్పుడంటే మనము ఎర్నింగ్ చేస్తున్నాం కాబట్టి మన యొక్క ఇన్‌కమ్‌ను మన యొక్క ఫ్యామిలీకి గాని, మనకు గాని సఫిషియెంట్‌గా ఖర్చు పెడతాం. కానీ 60 ఇయర్స్ తర్వాత మనము రిటైర్మెంట్ అయిపోతాం. రిటైర్మెంట్ అయిపోతే మనము వి ఆర్ డిపెండింగ్ ఆన్ అవర్ చిల్డ్రన్. అంటే మన పిల్లల పైన ఆధారపడాల్సొస్తది. అంటే అప్పుడు 2,00,000 ఖర్చయ్యేది కాస్త అప్పుడు 2,00,000 ఎవరు ఇవ్వరు. కాబట్టి మై డియర్ లీడర్స్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌లో మీరు ఏ వ్యవస్థలో ఉన్నా, ఏ ప్రొఫెషన్‌లో ఉన్నా మనం ప్రెజెంట్ సంపాదిస్తున్నది ఏంటి? 2035లో మనకు కావాల్సింది ఎంత? కాబట్టి అలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది మనం ఆ 20%లో వెళ్ళడానికి అవకాశం ఉంది. సో, మనం ఒకసారి ఈ యొక్క ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌లో జస్ట్ ఒక వీడియో చూసుకుంటే మన యొక్క డాక్టర్ మోటివేషనల్ స్పీకర్ మనీ గురించి ఎలా చెప్తారో చూద్దాం. కృష్ణ సార్ వాయిస్ రావట్లేదు.
కృష్ణ సార్ వాయిస్ రావట్లేదు, వాయిస్ క్లిక్ చేయలేదు, వీడియో వాయిస్ రావట్లేదు. మరి ఏమైంది? కృష్ణ సార్ రీషేర్ చేసి షేర్ విత్ ఆడియో అని చెప్పి క్లిక్ చేయాలి మీరు షేర్ చేసినప్పుడు, అప్పుడు ఆడియో వస్తుంది వీడియోది, లేకపోతే వస్తలేదు. చూశారు కదా. ఆ, అంటే మన యొక్క ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లో లేకపోతే మన పిల్లల పైన, సమాజం పైన, మన దగ్గర ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేకపోతే సమాజం చాలా, సమాజంలో బతకలేని పరిస్థితి. సో వితౌట్ మనీ వి కాంట్ లైవ్ అన్నట్లు, మనము అందుకొరకే మన లైఫ్ స్పాన్ పెరుగుతుంది కాబట్టి మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే వై ఎర్న్ మనీ, హౌ ఎర్న్ మనీ తెలుసుకోవాలి. అసలు ఫస్ట్ ఈ వై అనే క్వశ్చన్ మనం వేసుకుంటే మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్ కు, మన యొక్క ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కు క్వశ్చన్ చేసుకున్నట్టయితే వై ఎర్న్ మనీ అంటే డబ్బులు ఎందుకు అవసరము. తర్వాత వై అనే క్వశ్చన్ మనం చేసుకుంటే హౌ అనే క్వశ్చన్ వస్తుంది. కాబట్టి వై ఎర్న్ మనీ అనేది మనం చూసుకుంటే దాంట్లో మనకి ఎందుకొరకు ఈ యొక్క డబ్బులు అవసరము, రకరకాల సమస్యలకు. అంటే మనం గమనించినట్టయితే ఇప్పుడు కరోనా సమయంలో ఎలా ఉందంటే మన శరీరము చాలా హెల్త్ గా, ఫిట్నెస్ గా, ఇమ్యూనిటీగా ఉండాలంటే మంచి జింక్ తినండి, మంచి ప్రోటీన్ తినండి, మంచి ఫైబర్ ఫుడ్ తినండి, మంచి ఆహార పదార్థాలు తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి, ఎక్సర్సైజ్ చేయండి అని మనకు మన యొక్క బాడీకి ఇమ్యూనిటీ పవర్ ఉండడానికి చెప్పేవాళ్ళు డాక్టర్లు. కానీ ఈ సమయంలో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేని వ్యక్తికి సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఈ యొక్క మెంటల్ ఇమ్యూనిటీ రావాలంటే మనకు కావాల్సింది, అప్పుడేమో హెల్త్ ఫిట్నెస్ ఉండాలంటే ఇవన్నీ పోషక పదార్థాలు తీసుకోవాలి, హెల్త్ ఫిట్నెస్ తీసుకోవాలంటే అన్ని విటమిన్స్ కావాలి. కానీ మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్, మన మెంటల్ ఇమ్యూనిటీ, సబ్ కాన్షియస్ మైండ్ యొక్క ఇమ్యూనిటీ కానీ, మెంటల్ ఇమ్యూనిటీ కానీ మనకు ఉండాలంటే మనకు కావాల్సింది ఒకే ఒకటి, విటమిన్ ఎం కావాలి. విటమిన్ ఎం అంటే మనీ అండి. సో విటమిన్ ఎం ఉంటే ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ అయినా సాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంది, మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లోకి రావడానికి అవకాశం ఉంది. సో మన యొక్క ఇప్పుడు చూడండి, మనం ఇమేజెస్ చూస్తున్నాము, చాలా జాలీగా హ్యాపీగా ఉండడం అంటే మన ఫ్యామిలీతో, అంటే జనరల్ గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లో ఉండాలి అంటే మనకు కావాల్సింది ఏంటంటే విటమిన్ ఎం కావాలి. అంటే ఒక డ్రీమ్ హౌస్ కావచ్చు, ఒక డ్రీమ్ కార్ కావచ్చు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లో మన యొక్క ఫ్యామిలీకి ఎంత సమయం కావాల్సి అంత సమయం గడపడానికి కావచ్చు, లేకపోతే మన దగ్గర మంచి సఫిషియెంట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటే మనం ఏంటి, ఎవరికైనా ఒక చారిటీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనము ఇప్పుడున్న ఏజ్, అంటే కరెక్ట్ లైఫ్ స్పాన్, మనం ఉన్న ప్రజెంట్ న్యూ వరల్డ్ ఆఫ్ బిజినెస్ వెబినార్ లో వింటున్నాం కదా. ఈ వెబినార్ లో కరెక్ట్ ఒక 3 to 4 years కానీ ప్లాన్ చేసుకుంటే మీ ఏజ్ ఎంతైనా ఉండొచ్చు. 30 ఉంటే 35 years లో రిటైర్మెంట్, 20 ఉంటే 25 years రిటైర్మెంట్, ఒకవేళ 40 ఉంటే 45 years రిటైర్మెంట్, ఒకవేళ 35 ఉంటే 40 years రిటైర్మెంట్. సో టోటల్ గా అనడానికి ఎవరేజ్, ఒకవేళ 60 ఉంటే 65 years రిటైర్మెంట్. ఇలా ప్రతి ఒక్కరికి ఒక రిటైర్మెంట్ ఏజ్ అనేది ఉండాలంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి. ఎస్, దట్ ఈస్ అ గుడ్ ప్లాట్ఫామ్, ఒక లెజెండరీ ప్లాట్ఫామ్, ఒక లైఫ్ చేంజింగ్ ప్లాట్ఫామ్. ఏంటి అంటే మన యొక్క ఈరోజు ఈ యొక్క లైవ్ వెబినార్ అనేది మనం చూస్తూ ఉన్నాం. సో కాబట్టి మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్ యొక్క మెంటల్ ఇమ్యూనిటీ పెరగాలంటే మనకు కావాల్సింది ఏంటంటే విటమిన్ ఎం. మళ్ళీ ఆ విటమిన్ ఎం ఎలా వస్తుంది, వై అనేది ఇవన్నీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి వై చూస్తుంది. బట్ హౌ ఎర్న్ విటమిన్ ఎం అనేది తీసుకుంటే మనము, సో ఈ యొక్క ప్రపంచం మొత్తంలో మనకు ఫేమస్ ఒక బిజినెస్ ఆంటర్ప్రినర్, ఒక
రచయిత ఏం చెప్తాడంటే రాబర్ట్ కియోసకి, మనం సంపాదించే రకరకాల అంటే హౌ టు ఎర్న్ మనీ అంటే వై ఎర్న్ మనీ చూసుకున్నాము. హౌ టు ఎర్న్ మనీలో భాగంగా తీసుకుంటే రకరకాల ఐడియాస్ చెప్తాడు. కానీ లీగల్ గా, ఎథికల్ గా, మోరల్ గా మరి ఒక 4 రకాల వ్యక్తులు ఇన్కమ్ సంపాదించడం జరుగుతుంది. మన లోకల్ టు గ్లోబల్ తీసుకోండి. మరి ఇలా దాన్ని ఏమంటాడంటే రాబర్ట్ కియోసకి రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ లో కావచ్చు, 21వ శతాబ్దం బుక్ లో కావచ్చు, ద రియల్ ఎస్టేట్ బుక్ లో కావచ్చు, ద నెట్వర్క్ మార్కెటింగ్ బుక్ లో కావచ్చు, ఓకే, ద న్యూ ఎరా ఆఫ్ రియల్ ఎస్టేట్ బుక్ లో కావచ్చు, వై ఏ పర్సన్ వర్క్ ఫర్ వై ఏ అండ్ బి పర్సన్ వర్క్ ఫర్ సి అని చెప్పొచ్చు. ఇలా రకరకాల బుక్లు ఆయన చెప్పిన ఫార్ములా ఏంటంటే మొత్తం అన్ని రకాల బుక్లు క్రోడీకరించి ఇంచుమించు దాదాపు ఒక 10 బుక్లు క్రోడీకరించి ఒక ఒక ఈఎస్బిఐ ఫార్ములా తీసుకురావడం జరిగింది. దీస్ ఆర్ ద పీపుల్స్ టు ఎర్న్ లీగల్ మనీ అంటాడు. మరి ఏంటి అది అంటే ఈ మీన్స్ ఎంప్లాయీస్, ఎస్ మీన్స్ సెల్ఫ్ ఎంప్లాయీస్, డి మీన్స్ మనకి ఏంటంటే బిజినెస్ మ్యాన్, తర్వాత ఐ మీన్స్ ఇన్వెస్టర్స్ అంటాడు. ఇక్కడ టోటల్ గా 4 క్వాడ్రంట్ లో చెప్తాడు. లెఫ్ట్ అండ్ రైట్ అంటాడు. లెఫ్ట్ క్వాడ్రంట్ లో తీసుకుంటే ఎంప్లాయీస్. మరి ఎంప్లాయీస్ మనం ఆలోచన చేస్తే చాలా మటుకు జాబ్ మనం చూసుకుంటున్నట్టయితే జస్ట్ ఒబే ద బాస్ అంటాం. బాస్ ఎలా చెప్తే అలా ఉండాల్సి వస్తుంది. అంటే మన యొక్క సమయాన్ని పూర్తిగా 8 నుంచి 10 గంటల సమయాన్ని ఏం చేస్తున్నామంటే మన యొక్క బాస్ కు అమ్మేస్తున్నాం. బాస్ దగ్గర డబ్బులు ఉంటే వాడు డబ్బు మనం కొనేస్తున్నాడు. కాబట్టి మన సమయాన్ని ఇంకా రకంగా చెప్పాలంటే జాబ్ నథింగ్ బట్ ఏంటంటే ఇక్కడ జాయినింగ్ అదర్ బిజినెస్ అని చెప్పొచ్చు. అంటే జాయినింగ్ ఆఫ్ ఏ బిజినెస్ ఆఫ్ బాస్ అని చెప్పొచ్చు. ఇలా మనీ, మన సమయాన్ని, మన ఎఫర్ట్స్ ను మనం ఏం చేస్తున్నాం అంటే డబ్బుల కొరకు చేస్తున్నాం. ఇక్కడ వర్క్ చేస్తేనే, పని చేస్తేనే డబ్బులు వస్తవి, పని చేయకపోతే డబ్బులు రావు అనేది మనము ఎంప్లాయీస్ కుంటే. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోండి మిత్రమా, జీతం కొరకు పనిచేస్తే జీవితాంతం మన జీవితం మారదు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, జీతం కొరకు పనిచేస్తే జీవితాంతం మన జీతం మారదు, మన జీవితం మారదు. కాబట్టి జీతం కొరకు జీవితాంతం పనిచేసే కంటే జీతం చేసుకుంటూ జీతం గురించి ఆలోచించేవాడే ఈ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీలోకి వస్తాడు. తర్వాత జీరో టు హీరో అవుతాడు. ఒక కామన్ మ్యాన్ కార్పొరేట్ మ్యాన్ వెళ్తాడు. మరి ఎదగాలంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే సో హౌ టు ఎర్న్ విటమిన్ ఎం లీగల్ వేస్ అని చెప్తాం. ఫస్ట్ మనం ఇది చూస్తున్నాం సెల్ఫ్ ఎంప్లాయీస్. సెల్ఫ్ ఎంప్లాయీస్ అంటే చిన్న చిన్న బిజినెస్, ఓన్ స్మాల్ బిజినెస్ అంటాం. నో వర్క్ నో మనీ. ఇక్కడ పని చేసిన డబ్బులు వస్తాయి. E&S లో మనం గుర్తుపెట్టుకోండి. మరి ఫస్ట్ క్వాడ్రంట్ లో చాలా మటుకు తీసుకున్నట్టయితే ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయీలు ఉంటారు. ఫస్ట్ ఎంప్లాయీ, సెకండ్ సెల్ఫ్ ఎంప్లాయీ తీసుకుంటే ఎంప్లాయీలో చాలా మటుకు ఏంటంటే జీతం 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 అంటారు. అంటే జీతం కొరకు పని చేసుకుంటున్నాడు కానీ భద్రత లేదు, సెక్యూరిటీ లేదు. గుర్తుపెట్టుకోండి మిత్రం. సెల్ఫ్ ఎంప్లాయీలో కూడా పని చేసిన డబ్బులు వస్తాయి, పని చేయకపోతే రావు. మరి కొంతమంది ఇప్పుడున్న ఎంప్లాయీ జీతం కొరకు పనిచేసే వ్యక్తులు, జాబులు చేసే వ్యక్తులు ఒక యాంటర్‌ప్రెన్యూర్ గా ఎదగాలని చూస్తున్నారు, తలరాతను మార్చుకోవాలని చూస్తున్నారు, అన్లిమిటెడ్ జనరేషన్ ఇన్కమ్ సంపాదించాలని చూస్తున్నారు. సో మరి అట్లాంటి వ్యక్తులు మెల్లగా సెల్ఫ్ ఎంప్లాయ్కి వస్తుంది. సెల్ఫ్ ఎంప్లాయ్ నుంచి నెక్స్ట్ క్వాడ్రంట్ లోకి బిజినెస్ లోకి వెళ్తుంది. నెక్స్ట్ రైట్ క్వాడ్రంట్ వేసుకుంటే బిజినెస్, బిగ్ బిజినెస్. జనరల్ గా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనకు కావాల్సింది మినిమము 1 లక్షనో, 2 లక్షలు, 3 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఉంటేనే మనము ఏం చేస్తున్నాం అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. బిజినెస్ స్టార్ట్ చేసి సెల్ఫ్ ఎంప్లాయ్ అవుతున్నాం. బిజినెస్ స్టార్ట్ చేసి ఆ బిజినెస్ లో 24/7 సర్వైలెన్స్ ఉంటే మాత్రం తప్ప బిజినెస్ చేయగలుగుతాం. కానీ ఆ రియల్ బిజినెస్ అంటే ఏంటి? రియల్ బిజినెస్ అంటే ఏంటి అంటే మనము మనము కాదు, మన ఇంపార్టెంట్ సమాజాన్ని మార్చండి, సొసైటీని మార్చండి. సొసైటీని మార్చడం వల్ల, సొసైటీకి అవేర్నెస్ తీసుకురావడం వల్ల, ఒక టీమ్ ను బిల్డ్ చేయడం వల్ల టుగెదర్ ఎవ్రీవన్ అచీవ్ మోర్. అంటే అందరు కలిసికట్టుగా ఒక సమాజాన్ని మార్చాలి, ఒక సొసైటీని మార్చాలి. మనం మారినట్టయితే సమాజం మారుతుంది, సమాజం మారినట్టే ఊరు మారుతుంది, ఊరు మారినట్టయితే మన యొక్క జిల్లా మారుతుంది, జిల్లా మారినట్టే రాష్ట్రం మారుతుంది, రాష్ట్రం మారితే దేశం మారుతుంది, దేశం మారితే గ్లోబల్, అంటే లోకల్ టు గ్లోబల్. ఒక కామన్ మ్యాన్ కార్పొరేట్ మ్యాన్ ఎదగాలంటే నువ్వు కాదు నువ్వు నీతో పాటు సొసైటీని మార్చు, ఆటోమేటిక్ గా మార్చు. అంటే ఇక్కడ మనం ఈరోజు తెలుసుకునే బిజినెస్ లో విటమిన్ ఎం సంపాదించడంలో ఎటువంటి డబ్బులు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ బి క్వాడ్రంట్ లో బిజినెస్ లో తీసుకున్నట్టయితే ఇక్కడ వీళ్ళ దగ్గర హ్యూజ్ మనీ ఉంటుంది, డబ్బులు ఉంటాయి.
ఆ డబ్బులతోటి ఇతరుల సమయాన్ని కొంటాడు. అంటే ఎంప్లాయీ సమయాన్ని కొంటాడు, సెల్ఫ్ ఎంప్లాయీ సమయాన్ని కొంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిలయన్స్ మార్ట్ తీసుకోండి, మనకు హైదరాబాద్ లో తీసుకోండి, ఒక డిమార్ట్ తీసుకోండి, ఒక లులు మాల్ తీసుకోండి. ఈ యొక్క రిలయన్స్ మార్ట్ లో, డిమార్ట్ లో ఆయన ఒక ఏం చేస్తాడు, ఒక భూమి కొంటాడు. ఆ భూమి కొనేది ఒక ఇంజనీరింగ్ ఉంటాడు ప్లాన్ చేయడానికి, దానికి కావాల్సిన సాఫ్ట్వేర్ ఉంటాడు, దాని లాగా ఇంజనీరింగ్ ఉంటాడు, లేబర్ని ఉంటాడు, వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే అటు మన ఎవరిని డాక్టర్ని ఉంటాడు, తర్వాత లీగల్ ప్రాబ్లమ్స్ లాయర్ని ఉంటాడు, తర్వాత ఆ సొసైటీ ఆ యొక్క సిస్టమ్ నడపడానికి ఒక సాఫ్ట్వేర్ ఉంటాడు. అంటే ఇక్కడ ఈ పాయింట్ ఏంటంటే, ఇలా బిగ్ బిజినెస్ అనేది సిస్టమ్ బేస్డ్ ఇన్కమ్. సిస్టమ్ బేస్డ్ ఇన్కమ్ అంటే ఏంటి? వీఆర్ ఆల్సో గోయింగ్ టు సిస్టమ్ బేస్డ్ ఇన్కమ్ గురించే చూస్తున్నాం. అంటే ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, సిస్టమ్ బేస్డ్ బిజినెస్ అంటే వాళ్ళ దగ్గర సఫిషియెంట్ గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లో ఉన్నారు కాబట్టి ఇతరుల సమయాన్ని కొంటున్నాడు మిత్రమా. మై డియర్ లీడర్స్, మై డియర్ ఆంటర్‌ప్రెన్యూర్స్ గుర్తుపెట్టుకోండి. అంటే వాళ్ళ దగ్గర సఫిషియెంట్ గా బిగ్ బిజినెస్ అమౌంట్ ఉంది కాబట్టి ఎంప్లాయీ సమయాన్ని కొంటున్నాడు, సెల్ఫ్ ఎంప్లాయీ సమయాన్ని కొంటున్నాడు, లాయర్ల సమయాన్ని కొంటున్నాడు, సాఫ్ట్వేర్ సమయాన్ని కొంటున్నాడు. దెన్ ఓన్లీ దే ఆర్ గోయింగ్ టు బిగ్. అంటే రాబర్ట్ కియోసకి అంటాడు, ఏమంటాడంటే, ఒక వ్యక్తి ఆలోచన చేసేంత వరకు జో సోచితే ఓ ఆంతే అంటాం. ఏం ఆలోచన చేస్తే అదే రిజల్ట్ వస్తుంది. ఓకే, సో అంటే ఏం ఆలోచన చేస్తే అదే రిజల్ట్ వస్తుంది. అంటే నువ్వు ఎలా సబ్ కాన్షియస్ మైండ్ ఆలోచిస్తే అలానే రిజల్ట్ వస్తుంది. ధనవంతుడు మరింత ధనవంతుడు అవుతున్నాడు, పేదవాడు మరింత పేదవాడు అవుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే, ధనవంతుడు ధనవంతమైన ఆలోచన చేస్తున్నాడు, రిచ్ మ్యాన్ ఆలోచన చేస్తున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ధీరుభాయ్ అంబానీ ఒకప్పుడు పూర్గా ఉండే, రిచ్ గా ఆలోచన చేసిండు, జో సోచితే ఓ ఆతే అంటాం. రిచ్ గా ఆలోచన చేసిండు, ఇవాళ ప్రపంచంలో టాప్ 10 లో వాళ్ళ ఫ్యామిలీ ఉన్నాడు. అంటే రిచ్ గా ఆలోచన చేసి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు, అన్లిమిటెడ్ జనరేషన్ కింద తెచ్చిండు. సో ఇవాళ కూడా లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అండి. ఒక ఈ రోజు ఒక నిర్ణయం, బెస్ట్ ఆపర్చునిటీ, బెస్ట్ ప్లాట్ఫామ్. మన యొక్క ఈ యొక్క లైవ్ జుబినార్ లో, ఈ యొక్క వెబినార్ లో ప్రపంచం మొత్తంలో ఎక్కడున్నా లైవ్ లోకి వచ్చేసేసి మన యొక్క బిజినెస్ అందరి ఆంటర్‌ప్రెన్యూర్స్ ను, ఇగో మీ యొక్క దేవుడే ఆ విషయం పంపిన ఒక దూతగా మీ యొక్క ఫ్యామిలీని దశ మార్చే వ్యక్తులంగా, ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితిలో మార్చే వ్యక్తులుగా మీకు హెల్ప్ చేయడానికి వచ్చాము. ఈ యొక్క వెబినార్ జస్ట్ 45 to 1 hour వెబినార్ ఉంటది. రండి, లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. అంటే దెన్ ఓన్లీ ఇక్కడ లక్షలు పెట్టాల్సిన అవసరం లేదు, తర్వాత కోట్లు పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ 45 to 1 hour మీ యొక్క ఉన్న సమయంలో ఒక గంట కేటాయిస్తే చాలు, మీ యొక్క లైఫ్ చేంజ్ దిశ మారినట్లే. మరి ఒకవేళ ఇదే బిజినెస్ మ్యాన్ డబ్బులు సఫిషియెంట్‌గా వచ్చినాయి అన్ని రంగాల్లో, అంటే ఇప్పుడు వెజిటేబుల్ రంగం కావచ్చు, అగ్రికల్చర్ రంగం కావచ్చు, మెడిసిన్ రంగం కావచ్చు, ఈవెన్ బార్బర్ రంగంలో కావచ్చు, అన్ని అంటే వేర్ ఎవర్ యూ కెన్ గో, డబ్బులుంటే అన్ని రంగంలో ఇన్వెస్ట్ చేస్తారు, ఆంటర్‌ప్రెన్యూర్ గా ఇన్వెస్టర్ గా మారుతాడు. ఇక్కడ డబ్బు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఇక్కడ ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయీ లో డబ్బు కొరకు పనిచేస్తే, బిజినెస్ ఇన్వెస్టర్ లో డబ్బు చేత పని చేపిస్తుండ్రు మై డియర్ లీడర్స్. అంటే ప్రపంచం మొత్తంలో 95% ఆఫ్ ద జనాభా ఉంటే వాళ్ళు సంపాదించే సంపాదన మాత్రం 5%. కానీ మొత్తం ఈ యొక్క ప్రపంచం మొత్తంలో తీసుకుంటే 5% ఆఫ్ ద జనాభా ఉన్న వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ రతన్ టాటా తీసుకోండి, అంబానీ తీసుకోండి, ధీరుభాయ్ తీసుకోండి, అదాని తీసుకోండి. ఓకే, వీళ్ళు 5% ఆఫ్ ద పీపుల్ జనాభా వాళ్ళు సంపాదించే ఇన్కమ్ 95%. ఇప్పుడు చెప్పండి, మనము ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయ్ ఉందామా, ఎంప్లాయీ చేసుకుంటూ సెల్ఫ్ ఎంప్లాయ్ చేసుకుంటూ ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఎంటర్కి వెళ్దామా, ఒక సక్సెస్ఫుల్ గా టీమ్ వెళ్దామా? ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే నువ్వు ఒక్కడవే, లక్షల్లో నువ్వు ఒక్కడవే. కానీ బిజినెస్ మ్యాన్ ఇన్వెస్టర్ గా మారినప్పుడు, ఒక టీం చేసినప్పుడు లక్షల్లో నువ్వు ఒక 1,00,000 మందికి నువ్వు ఒక్కడవుగా ఒక లీడర్ గా ఎదుగుతావు, ఒక డ్రీమర్ గా ఎదుగుతావు. గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి లీడర్స్, కాబట్టి ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయ్ చేసినది పని చేసిన డబ్బులు వస్తవి, యాక్టివ్ ఇన్కమ్ ఉంటుంది, ఇండివిజువల్ ఉంటావు. నో టైం నో మనీ, పని ఉంటేనే డబ్బులు వస్తాయి. ఓకే, మీరు వర్క్ చేస్తేనే వస్తాయి. ఇక్కడ టైం అనేది ఉండదు. కానీ ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ లో ఒక్కసారి ఒక డ్రీమ్ టీమ్ ను రిక్రూట్ చేసుకున్నావు అనుకో, ఒక డ్రీమ్ టీమ్ ను బిజినెస్ చేసుకున్నావు అనుకో, ఒక డ్రీమ్ బిజినెస్ ప్లాన్ లైఫ్ చేంజ్ చేసుకున్నావు అనుకో, నీ యొక్క దిశ మారుతుంది. ప్యాసివ్ ఇన్కమ్ కంటిన్యూగా వస్తూనే ఉంటది. ఈ ప్యాసివ్ ఇన్కమ్ ఎట్లుంటది అంటే, అలా కాదు, ఒక మహా సముద్రమే. ఆ సముద్రానికి నీ స్పూన్ తో తీసుకుంటావా, కాలువతో తీసుకుంటావా, బకెట్ తో తీసుకుంటావా, లేదా సముద్రాన్ని తెచ్చుకుంటావా? కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకోయేది ఒక మహా సముద్రమైన బిజినెస్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా లీడర్స్ ఇక ఈఎస్బి ఫార్ములాలో ఇంకా చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంటుంది, మనం ట్రైనింగ్ క్లాస్ లో చూసుకున్నాం. సో యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ లో తీసుకుంటే, మన యాక్టివ్ ఇన్కమ్ అనేది
వర్క్ ఫర్ మనీ, అంటే వర్క్ చేస్తే డబ్బులు వస్తాయి, లేకపోతే లేదు. ఎగ్జాంపుల్ గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ప్రైవేట్ జాబ్ కావచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్ కావచ్చు, ప్రొఫెషనల్స్ కావచ్చు. 97% ఆఫ్ ద పీపుల్ ఈ యొక్క సర్కిల్లోనే, ఈ ట్రాఫిక్ లోనే మన జీవితం గడిచిపోతుంది. ఓకేనా? జీతం కొరకు పనిచేయక్షులు, ఈ జీతం కొరకు జీతం అనే సర్కిల్లో జీవితాంతం గడిచిపోతుంది. దేర్ ఇస్ నో, మనం ఏమన్నా ఆరోగ్య సమస్యలు వస్తే ఏం చేయలేని పరిస్థితి. కానీ ప్యాసివ్ ఇన్కమ్ అంటే హ్యూజ్ ప్రాపర్టీస్. ఈ రోజు మనం తెలుసుకునే హౌ ఎర్న్ మనీలో మనం ఒక భాగంగా వెల్త్ అనేది వస్తున్నట్లయితే ప్రాపర్టీ సంపాదించవచ్చు, ఫ్యాక్టరీ చేయవచ్చు, ఫ్రాంచైజింగ్ ఇవ్వచ్చు. మనం వీఆర్ గోయింగ్ టు డూయింగ్ యాజ్ ఎ ఫ్రాంచైజీ బిజినెస్. విత్ ఫ్రాంచైజీ బిజినెస్ అంటే మనం ఒకరికి అవకాశం ఇవ్వడం వల్ల, హెల్ప్ చేయడం వల్ల, వాళ్ళ విన్ విన్ సిచ్యువేషన్ లో వాళ్ళకి చేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్రాంచైజీ మోడల్లో బిజినెస్ చేస్తున్నాం, సర్వీస్ మోడల్లో బిజినెస్ చేస్తున్నాం, నెట్వర్క్ మార్కెట్లో బిజినెస్ చేస్తున్నాం, ఒక కమ్యూనిటీ సొసైటీ మార్కెట్లో బిజినెస్ చేస్తున్నాం. ఇలా చేయడం వల్ల ప్రాపర్టీస్ వస్తాయి, ఇలా చేయడం వల్ల ఫ్యాక్టరీస్ వస్తాయి, ఇలా చేయడం వల్ల ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. మన లైఫ్ అనేది చాలా పీస్ఫుల్ గా, ఎంత సమయం కావాల్సి అంత సమయము ఫ్యామిలీకి ఇవ్వడానికి అవకాశం ఉంది మై డియర్ లీడర్స్. అందులో 3% లో, సో మనం గుర్తుపెట్టుకోండి, మనం 97% లో ఉందామా, 3% లో ఉందామా? యువర్ రైట్, ఎక్సలెంట్. 3% లో ఉండాలి మిడల్ లీడర్స్. కాబట్టి జో సోచితే ఓ ఆతే. కాబట్టి సో ఒక లైఫ్ స్కేల్ తీసుకున్నట్లయితే 0 స్కేల్, 5 స్కేల్, 10 స్కేల్ తీసుకుంటే 0 స్కేల్లో మనము వర్క్ ఫర్ మనీ, అంటే పని చేస్తేనే డబ్బులు వస్తాయి, లేకపోతే రావు. ఈరోజు పని చేస్తేనే సాయంత్రం 500 వస్తాయి, 500 అయిపోతాయి. తర్వాత ఈ యొక్క 0 స్కేల్లో ఉన్న లైఫ్ హ్యూమన్ బీయింగ్ పరిస్థితి చూడండి. ఈరోజు 500 వస్తున్నవి, 1000 రూపాయలు వస్తున్నాయి, సాయంత్రం అయిపోతున్నవి. మళ్ళీ రేపు పొద్దున వాళ్ళ పాపకో, భార్యకో, అమ్మకో, నాన్నకో రేపొద్దున ఆరోగ్య సమస్యలు వస్తే ఎవడిస్తాడు? ఆలోచన చేయండి మిత్రమా. వై ఎర్న్ మనీ తెలుసుకుంటే హౌ ఎర్న్ మనీ వస్తుంది. కాబట్టి మనం హౌ ఎర్న్ మనీ ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ ఫిఫ్త్ స్కేల్ తీసుకున్నట్టయితే, సో 1 ఇయర్స్ అంటే టోటల్ గా మనం సంపాదించే ఇన్కమ్ లో మనం ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు సంపాదిస్తే మన బ్యాంక్ బ్యాలెన్స్ 12 లక్షలు ఉన్నాయా చూసుకోండి. ఒకవేళ 2 లక్షలు సంపాదిస్తున్నా మన బ్యాంక్ బ్యాలెన్స్ 24 లాక్స్ ఉన్నాయా చూసుకోవాలి. ఒకవేళ 50,000 సంపాదిస్తున్నట్టే సంవత్సరానికి 6 లక్షలు ఉన్నాయా చూసుకోవాలి. ఇలా ఉంటేనే ఒక ఒక 1 ఇయర్ మాత్రమే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లో ఉన్నట్లు. అది ఫిఫ్త్ స్కేల్. మరి 10th స్కేల్ ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంది? నేను నిద్రలో కూడా నువ్వెంతసేపు పడుకుంటే అంతసేపు నీకు డబ్బులు గల్లబుడ్లో పడినట్టు పడుతూ ఉండాలి. పడుతున్నాయి మరి మైటర్ మిత్రమా? పడుతున్నాయి. ఆలోచన చేయండి. సో మనం ఏ యొక్క స్కేల్లో ఉన్నాము? 0 స్కేలా, 5 స్కేలా, 10th స్కేల్? యూఆర్ రైట్. మనం 5th స్కేల్లో, 0 స్కేల్లో ఉన్నాం. కానీ ఈ రోజు దశ దిశ మారే యొక్క ప్రోగ్రామ్ మనం తెలుసుకుంటున్నాం. సో కాబట్టి మేడం లీడర్స్ డోంట్ మిస్ ఇట్. ఇట్లాంటి అవకాశాన్ని, గోల్డెన్ ఆపర్చునిటీని రోజు మనం ప్రతి ఒక్కరికి ఈ విన్ సెషన్ కు షేర్ చేయండి. సో యూ నీడ్ టు బి ఏ మెంటార్. అంటే యూ హ్యావ్ టు సెలక్షన్ ఫర్, మీకు కావాల్సిన ఏ స్కేల్లో ఉండాలి, ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు గుర్తుపెట్టుకోండి, 24 గంటలు ఉన్న సమయంలో ఎవరికి ఎంత సమయం ఇవ్వాలి అనేది నీవు ఆలోచన చేసుకోవాలి. సో మనం ఇవాళ సోషల్ మీడియాలో, సో యూట్యూబ్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ, ట్విట్టర్ లో కానీ, వాట్సాప్ లో కానీ సొల్లు కబుర్లు చెప్పి టైం వేస్ట్ చేస్తున్నాం. నీకున్నది 24 గంటలే మిత్రమా. ఆ 24 గంటల్లో నువ్వు ఎవరికి ఎంత సమయం ఇవ్వగలుగుతున్నామో మనం ట్రైనింగ్ క్లాస్ తెలుసుకుంటాం. 888 అంటే 888 3 8 యొక్క సూత్రాన్ని తెలుసుకోబోతున్నాం. కమింగ్ సూన్ మనం ట్రైనింగ్ సెషన్ పెడతాం. అంటే 8 గంటలు హార్డ్ వర్క్, అంటే మా యొక్క నిద్రకు తీయండి, 8 గంటలు ఫ్యామిలీకి, 8 గంటలు రకరకాల మీ యొక్క కరెక్టల్ యాక్టివిటీస్ చేసుకుంటే కేవలం 1 నుంచి 2 గంటలు మనకు టైం కేటాయించండి. మీ యొక్క లైఫ్ చేంజింగ్ కాబోతుంది మై డియర్ లీడర్స్. డోంట్ మిస్ ఇట్. అంటే 10th స్కేల్లో ఎలా ఉండాలి, వై ఎర్న్ మనీలో మనం చూసుకున్నాం, హౌ ఎర్న్ మనీలో మనం చూసుకోబోతున్నాం. 10th స్కేల్, 5th స్కేల్ కంపల్సరీ. ఎస్ యు ఆర్ రైట్. కాబట్టి 10th స్కేల్లో మనం ఉండాలి. బీ యాజ్ ఎ మెంటర్, బీ యాజ్ ఎ లీడర్, బీ యాజ్ ఎ డ్రీమర్ లీడర్స్. సో మనీ ఎలా ఉందో ఒకసారి, మనీ గురించి మన యొక్క జీవితానికి జీవితాంతం జీతం కొరకు పనిచేయడం కాదు. ఈ యొక్క జీవితంలో ప్రతి ఒక్క సమస్యకు, ప్రతి ఒక్క సొల్యూషన్ కు మనీ ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఆ మనీ గురించి ఒక మహాశయుడు మనకు చెప్తున్నాడు. ఒకసారి చూద్దాం వీడియో. ఆడియో రావడం లేదు.
సో ఇలా మనకేంటంటే అన్నిటికీ అంటే ధనం ఇదం మూలం జగత్తు, అన్నింటికి ధనమే మూలం, అన్నింటికి శ్రేయస్కరం ధనమే మూలం. సో ధనం ఇదం మూలం జగత్ అన్నట్టు ఈ యొక్క మహాలక్ష్మి అనేది, లక్ష్మి అనేది ఉంటేనే మన యొక్క ధనలక్ష్మి ఉంటేనే ఏమైనా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. బయట లీడర్స్ ఇక్కడ మనం ఉన్న ఇప్పుడు 4,000 చూసుకున్నాం. ఈఎస్బిఐ ఫార్ములా తీసుకున్నట్టయితే మనం ఏది ఎంచుకుంటాం? ఈఎస్బిఐలో ఈఎస్ ఎంచుకుంటామా, లేకపోతే బిఐ ఎంచుకుంటామా, ఒక ఆంటర్ప్రినర్ ఎదుగుతామా, ఒక ఒక ఉద్యోగం చేసుకుంటూ ఒక దశాదిశ మార్చే ఒక ఆంటర్ప్రినర్ ఎదుగుతామా అనేది మనమే ఆలోచన చేసుకోవాలి. మనం ఈ రోజు ఒక మంచి ఆంటర్ప్రినర్ గా, ఒక లైఫ్ చేంజింగ్ ఆంటర్ప్రినర్ గా, ఇతరుల లైఫ్ యొక్క అంటే సొసైటీని మార్చే ఆంటర్ప్రినర్ గా ఎదిగే అవకాశం చూస్తున్నాము. సో దాంట్లో డాక్టర్ చెన్నపనేని గోపి గారు మనకు చెప్తున్నారు. సార్ ఆడియో వస్తలేదు సార్ కృష్ణ సార్. నా ఐడియా వస్తుంది, మళ్ళీ ఎందుకు వస్తలేదు? వస్తుందా? లేదు రావట్లేదు సార్. ఆడియో బ్రేక్ అవుతుందండి. ఓకే, సో అది కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం వల్ల రావచ్చు. సో ఇలా ప్రతి ఒక్కరికి మనము మన ఫ్యామిలీలో ఒక అంబానీ కావచ్చు, ఒక అదాని కావచ్చు, వాళ్ళుగా డ్రీమర్. నీ ఫ్యామిలీకి నువ్వే డ్రీమర్. నీ ఫ్యామిలీకి అందరు సక్సెస్ఫుల్ పీపుల్లో నీ ఒక డ్రీమర్ గా ఉండాలి. డ్రీమర్ గా ఉండాలంటే మనము నీతిగా, నిజాయితీగా మనం ఎలా సంపాదించాలి, ఏ విధంగా సంపాదించాలి, మంచి లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ చూస్తున్నాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం సంపాదించే మార్గాల్లో ఒక డబ్బులు సంపాదించాలంటే రకరకాల మార్గాలు ఉంటాయి. లైఫ్ సెక్యూర్ చేసుకోవాలంటే రకరకాల మార్గాలు ఉంటాయి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లో రకరకాల మార్గాలు ఉంటాయి. మళ్ళీ అలా మార్గాలు తీసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ తీసుకోండి. రియల్ ఎస్టేట్ చేయాలంటే కంపల్సరీ ఒక ప్లాట్ కొనాలంటే, ఒక ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించాలంటే మనం ఒక 20 లక్షలు 10 లక్షలు మనం పెడితేనే మనం అక్కడ ఒక ఇల్లు ఏదో కట్టుకోవడానికి అవకాశం ఉంది. అప్పుడు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. మన 10 లక్షలు ఉన్నాయా? 10 లక్షలు ఉంటే కొంటాం. మన నీ దగ్గర లేకపోతే మరి ఎలా? సో కాబట్టి మనం అట్లాంటి ఆపర్చునిటీ అంటే ఒక రియల్ ఎస్టేట్ లో ఒక హౌస్ కానీ, ఒక ప్లాట్ కానీ, ఒక ల్యాండ్ కానీ మనం ఇన్వెస్ట్ చేయాలంటే మన దగ్గర ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలంటే నెక్స్ట్ కేటగిరీ తీసుకున్నట్టయితే ఇన్సూరెన్స్ చేయాలన్నా మనకు డబ్బులే కావాలి. ఇన్సూరెన్స్ చేసే ఏజెంట్ గా ఉంటే కూడా డబ్బులే కావాలి. అంటే మనము ఇన్సూరెన్స్ చేయాలన్నా టైం ఇన్వెస్ట్ చేస్తున్నాం, డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నాం. స్టాక్ లో కూడా డబ్బులు సంపాదించాలన్నా, ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించాలన్నా డబ్బులే ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ హెల్త్ కాపాడుకోవాలన్నా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నాం. వెల్నెస్ మన యొక్క సొసైటీకి వెల్నెస్ ఇవ్వాలన్నా డబ్బులు ఇన్వెస్ట్. ఇలా డబ్బులు ఇన్వెస్ట్ చేయాలంటే ఎటువంటి డబ్బులు ఇన్వెస్ట్ చేయకుండా కేవలం మన సమయాన్ని మాత్రమే పెట్టుబడిగా పెట్టి మనం ఏం చేస్తున్నాం అంటే సొసైటీని మనం మార్చడం వల్ల సేవ్ ద నేచర్, సేవ్ ద లైఫ్ అని ఒక రెవల్యూషన్ మనము తీసుకురావడం వల్ల ఈ ఫ్యామిలీని ఒక పొల్యూషన్ నుంచి కాపాడడం వల్ల, ఒక నేచర్ మనం కాపాడడం వల్ల మనం సేవ్ ద నేచర్, సేవ్ ద ఫ్యూచర్ అండ్ టు గివ్ ద అన్లిమిటెడ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ టు అన్లిమిటెడ్ జనరేషన్. కానీ మనము సొసైటీని మార్చడం వల్ల వచ్చే డబ్బులు, వచ్చే ఇన్కమ్ అనేది హ్యూజ్ గా మనము ఆ వచ్చే డబ్బులను రియల్ ఎస్టేట్ లో సంపాదించి ప్యాసివ్ ఇన్కమ్ జమ చేయొచ్చు. తర్వాత ఇన్సూరెన్స్ లో ఇన్వెస్ట్ చేసి లైఫ్ లో అంటే అన్లిమిటెడ్ జనరేషన్ కు మనము ఇన్సూరెన్స్ సెక్యూరిటీ ఇవ్వచ్చు. మన దగ్గర వచ్చే డబ్బులు ఈ సేవ్ ద నేచర్, సేవ్ ద ఫ్యూచర్ తో వచ్చే డబ్బులు స్టాక్ లో ఇన్వెస్ట్ చేసి మనం డబ్బులు అన్లిమిటెడ్ ఇన్కమ్ సంపాదించవచ్చు. తర్వాత హెల్త్ ను మనం కాపాడుకోవచ్చు. సో కాబట్టి దీనికి అన్నిటికీ సొల్యూషన్ రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయాలన్నా, ఇన్సూరెన్స్ లో ఇన్వెస్ట్ చేయాలన్నా, స్టాక్ లో ఇన్వెస్ట్ చేయాలన్నా, హెల్త్ కాపాడుకోవాలన్నా వీటన్నిటికీ ఒకే ఒక ఎవల్యూషన్ 2035, 2024 మనకి ఇప్పుడు 24 ఉంటే 28 వరకు ప్రతి ఒక్క లైఫ్ లో లైఫ్ చేంజింగ్ రెవల్యూషన్ రాబోతుంది. ఆ రెవల్యూషన్ ఏంటంటే ఈవీ రెవల్యూషన్ అంటే మనం సేవ్ ద నేచర్, సేవ్ ద ఫ్యూచర్, సేవ్ అండ్ అన్లిమిటెడ్ జనరేషన్ టు ఎర్న్ అన్లిమిటెడ్ ఇన్కమ్ అని మనము చూడబోతున్నాం. సో వై సేవ్ ద నేచర్? ఎందుకు ఈ యొక్క నేచర్ ను సేవ్ చేయాలి? మనం సేవ్ చేయడం వల్ల మనకు డబ్బులు ఎలా వస్తాయి? మొదటగా మనం తీసుకున్నట్టయితే మనం నేచర్ ను సేవ్ చేయడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ గ్లోబల్ వార్మింగ్ లో తీసుకుంటే
గ్లోబల్ వార్మింగ్ తీసుకుంటే మనము దానికంటే ముందు ఫర్ ఎగ్జాంపుల్ 2020 తీసుకోండి. 2020 వరకు ఎటువంటి పొల్యూషన్ లేదు. మనకు ఒకప్పుడు 2000 ఒక 6 ఇయర్స్ క్రితము మన పిల్లలకు వాటర్ బాటిల్స్ లేవు. కానీ ఇప్పుడు వాటర్ బాటిల్స్ ఇస్తున్నాం. ఒక 2-3 ఇయర్స్ క్రితము మన ఇంట్లో ఫిల్టర్ లేదు. కానీ వాళ్ళ ప్రతి ఒక్కరి ఇంట్లో ఫిల్టర్ ఉంది. అంటే ఇవాళ ఏమవుతుందంటే నేచర్ గ్రాడ్యువల్ గా పాపులేషన్ పెరిగే కొద్దీ మన నేచర్ ను మనం ఏం చేస్తుంటే పొల్యూట్ చేస్తున్నాం. హాయిగా హ్యాపీగా గ్రీన్ గా ఉన్న నేచర్ ను మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క పొల్యూట్ చేయడం వల్ల మనము గుర్తుపెట్టుకోండి మై డియర్ లీడర్స్, మనం పీల్చుకునే గాలి కూడా పీల్చుకోలేము. ఇలాగనే ఉంటే ఇలాగనే సొసైటీని మార్చకపోతే, మనం నేచర్ ను సేవ్ చేయకపోతే మన ఫ్యూచర్ లో మన పిల్లలకు ఆక్సిజన్ సిలిండర్ పెట్టి పంపాల్సి వస్తుంది. తర్వాత ఎందుకంటే అంత పొల్యూషన్ కాబట్టి అట్లాంటి పొల్యూషన్ మనము ఏం చేయాలి? సేవ్ చేయాలంటే సేవ్ ద నేచర్, సేవ్ ద ఫ్యూచర్ అండ్ టు గివ్ ద ఫైనాన్షియల్ ఫ్రీడమ్ టు అన్లిమిటెడ్ జనరేషన్ మన మోటో తోటి ఈవీ రెవల్యూషన్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మన రోజు ఫ్యూయల్ అంటే పెట్రోల్ బండ్లు, డీజిల్ బండ్లు వాడడం వల్ల ఏమవుతుందంటే మన కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ పెరిగి గ్లోబల్ వార్మింగ్ వచ్చి బివేర్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ అంటే టోటల్ గా టెంపరేచర్ ఒకప్పుడు మనకు 35, మన బాడీ టెంపరేచర్ 35, ఇవాళ 35 నుంచి గ్రాడ్యువల్ గా ఇప్పుడు టెంపరేచర్ ఎన్విరాన్మెంట్ టెంపరేచర్ 35 to 52 అయింది. ఇంకా 60 కూడా కావచ్చు. మొత్తం మండిపోతుంది. ఎప్పుడు వర్షాలు తెలియదు, ఎప్పుడు పోయేది తెలియదు. టోటల్ గా మన యొక్క వరల్డ్ మొత్తంలో తీసుకుంటే మన గ్లోబ్ అనేది భూమి మండలం పైన ఉత్తరంలో నార్త్ సైడ్ తీసుకుంటే మొత్తం మౌంటైన్స్ ఉన్నాయి. ఈ గ్లోబల్ వార్మింగ్ మొత్తం పోయి ఫ్లడ్స్ వచ్చేసి టోటల్ గా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ రావడానికి అవకాశం ఉంది. మొత్తము ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, అన్ని రకాల నష్టాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్, మనం ఈ యొక్క నేచర్ ను సేవ్ చేయాలి. కంపల్సరీ గ్రీన్ ఇండియా తీసుకురావాలి, ఎవల్యూషన్ తీసుకురావాలి. ఆ ఎవల్యూషన్ లో రెవల్యూషన్ వస్తుంది. సో కాబట్టి మనం చేయాల్సిన ఏంటంటే సేవ్ ద నేచర్ అన్న మోటో తోటి మనం సొసైటీని సేవ్ చేయడం వల్ల మనం హ్యూజ్ ఇన్కమ్ చేయడానికి అవకాశం ఉంది. మరి ఎలా నేచర్ ని సేవ్ చేస్తే డబ్బులు సంపాదించడం ఎలా అంటే గ్లోబల్ వార్మింగ్ లో తీసుకుంటే 40% కార్బన్ ఎమిషన్ అయిపోతుంది. ఒకప్పుడు 5 to 10% ఉంటే ఇప్పుడు కార్బన్ ఎమిషన్ బాగా పెరిగిపోయి ప్రతి వాటర్లో కార్బన్ సింక్స్ ఉన్నవి, మనం పీల్చే గాలిలో కార్బన్ సింక్స్ ఉన్నవి, మనం తినే ఫుడ్ లో కార్బన్ సింక్స్ ఉన్నవి. టోటల్ గా మన బాడీలో మొత్తము ఈ యొక్క పిహెచ్ అనేది మనకి నార్మల్ గా న్యూట్రల్ గా 6.8 అట్లా ఉంటుంది పిహెచ్. అది కాస్త మనకి ఏమవుతుందంటే టోటల్ గా యాసిడ్స్ పెరిగి బాడీలో మొత్తము మన యొక్క బాడీ మొత్తం డ్యామేజ్ కావడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఇలా కార్బన్ ఎమిషన్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే మన యొక్క సముద్రంలో గుర్తుపెట్టుకోండి ఒక లెవెల్ అంటే ఈ లెవెల్ అనుకుంటే ఈ కార్బన్ ఎమిషన్ పెరగడం వల్ల సముద్రం లెవెల్ పెరుగుతుంది. టెంపరేచర్ పెరగడం వల్ల ఏమవుతుందంటే సముద్రంలో ఈ యొక్క సాంద్రత అనేది పలచగా అయిపోయి సముద్ర మట్టం పెరుగుతుంది. సముద్ర మట్టం పెరిగితే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మొన్న వయనాడులో తీసుకోండి, ముంబైలో తీసుకోండి, ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఏమవుతుందంటే సముద్ర మట్టం పెరిగి ఆ సముద్రం మొత్తము ఈ యొక్క భూమండలాన్ని మొత్తం కబలించడానికి అవకాశం ఉంది. అందులో మొత్తం ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అన్ని రావడానికి అవకాశం ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, సేవ్ ద నేచర్, సేవ్ ద ఫ్యూచర్ అండ్ టు గివ్ అన్లిమిటెడ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ టు అన్లిమిటెడ్ జనరేషన్ అని మన మోటో తోటి చూస్తున్నాం. కాబట్టి ఈ పొల్యూషన్ సేవ్ చేయాలి. ఇది సేవ్ చేయడం వల్ల వాటర్ మనం ఒక్కసారి మనము ఈ యొక్క సొసైటీ చేయడం వల్ల ఒక గ్రీన్ రెవల్యూషన్ తీసుకోవడం వల్ల నాట్ ఓన్లీ మనము ఈ యొక్క నేచర్ వల్ల వాటర్ని సేవ్ చేయొచ్చు, తర్వాత ల్యాండ్ సేవ్ చేయొచ్చు, శబ్దాన్ని అంటే నాయిస్ పొల్యూషన్ సేవ్ చేయొచ్చు. ఇలా అన్ని రకాలుగా సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా గ్లోబల్ వార్మింగ్ వల్ల, మన కార్బన్ ఎమిషన్ వల్ల, రకరకాల వాయువుల వల్ల మనకి ఏమవుతుందంటే మన యొక్క బాడీలో ఉన్న అన్ని మెటబాలిక్ సిస్టమ్స్ తీసుకోండి తొందరగా అంటే ఈ స్కిన్ ఏజింగ్ అంటే తొందరగా అంటే ఒక పిల్లోడు 25 to 30 ఇయర్స్ కూడా ఉండడు, మన ముసలో అనిపిస్తున్నాడు. 25 అంటే చిన్న పిల్లలు 5 to 10 ఇయర్స్ కూడా రారు, వాళ్ళకు వెంట్రుకలు నల్ల వెంట్రుకలు కాస్త తెల్ల అయిపోయింటాయి. కారణం ఏంటి అంటే పొల్యూషన్, లంగ్ డిజార్డర్స్, హై డిజార్డర్స్, స్ట్రోక్ ఎఫెక్ట్స్, మన తర్వాత డయాబెటీస్, తర్వాత హార్ట్ డిసీజెస్, తర్వాత బ్లడ్ క్లాట్స్, ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే ఎయిర్ పొల్యూషన్. మనం వాడే ఫ్యూయల్స్ పెట్రోల్, డీజిల్, ఇవి గుర్తుపెట్టుకోండి నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్. కాబట్టి వీటిని మనము అవాయిడ్ చేయడం వల్ల, గ్రీన్ ఇండియా చేయడం వల్ల, మనం ఏం చేస్తాం ఈవీ రెవల్యూషన్ తీసుకోవడం వల్ల మన యొక్క పొల్యూషన్ తగ్గించి నేచర్ ని సేవ్ చేయడం వల్ల మన హ్యూజ్ ఇన్కమ్ సొసైటీని మార్చొచ్చు. సొసైటీని మార్చడం వల్ల మన సొసైటీని మారిస్తే చాలు ఆటోమేటిక్ గా డబ్బులు వస్తాయి. సో మరి ఎలా మనం ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎందుకు వాడాలి అని WHO చెప్తుంది. టోటల్ గా 210 దేశాలు మొత్తం సర్వే WHO సర్వే చేస్తే 210 కంట్రీస్ లో ఆ సర్వే చేస్తే మనకు టోటల్ గా 100 పొల్యూషన్ సిటీల్లో మన భారతదేశంలోనే తీసుకున్నట్టయితే 100 సిటీలు ఉన్నాయండి. అంటే టోటల్ గా 210 దేశాలు తీసుకుంటే అన్ని రకాల గ్లోబల్లో అన్ని రకాల పొల్యూషన్ కంట్రీస్ తీసుకుంటే అందులో 100 దేశాలు మనం పొల్యూషన్ తీసుకుంటే అందులో
65 సిటీస్ మన యొక్క ఇండియాలోనే ఉన్నాయంటే అర్థం చేసుకోండి, ఇండియాలో ఎంత పొల్యూషన్ ఉంది, ఇండియాలో ఎంత ఎలక్ట్రిక్, అంటే ఇండియాలో ఎంత ఏది ఫ్యూయల్ మనం వాడుతున్నాము. కాబట్టి సేవ్ ద నేచర్, సేవ్ ద ఫ్యూయల్ అండ్ టు గివ్ ద సేవ్ ద నేచర్, సేవ్ ద ఫ్యూయల్ టు గివ్ అన్లిమిటెడ్ ఇన్కమ్ టు అన్లిమిటెడ్ జనరేషన్ అని చెప్పొచ్చు. ఇలా మరి ఏ విధంగా చేస్తున్నాం అంటే టోటల్ గా మనం గమనిస్తే ఈ ఐక్యరాజ్య మీటింగ్ లో ఎలా అవుట్ టు రెడీస్ అంటే ఏ విధంగా తగ్గించాలి, రెవల్యూషన్ ఈ మార్చకపోతే సొసైటీ మొత్తము అకాల వర్షాలు, అకాల నష్టాలు, పూర్తిగా లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోయి ఏజింగ్, లైఫ్ స్పాన్ అంటే లైఫ్ స్పాన్ పెరుగుతుందేమో కానీ ఈ ఏజింగ్ తగ్గిపోయి రకరకాల హార్ట్ డిసీజ్, లంగ్ డిసీజ్ రావడానికి అవకాశం ఉంది. అందుకొరకే మనం ఈవీ వెహికల్స్, సేవ్ ద నేచర్, సేవ్ ద ఫ్యూచర్ అండ్ పవర్ టు ఎన్విరాన్మెంట్ అని మనం ఒక కాన్సెప్ట్ తోటి ఒక ఈవీ జనరేషన్ ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోవడం జరుగుతుంది. దీనివల్ల వచ్చే మనకు ఇంపార్టెంట్ మెయిన్ ఏంటంటే పొల్యూషన్ తగ్గుతుంది, ఎయిర్ పొల్యూషన్ తగ్గుతుంది, మానవుని ఆయుష్ తగ్గుతుంది, మన ఆయుష్ని పెంచవచ్చు, ఎయిర్ పొల్యూషన్ తగ్గించవచ్చు. సో ఇట్లా లైఫ్ స్పాన్ కంటే మనము ఏంటంటే పూర్వీకుల కంటే 100% ఎక్కువ ఒక బయాలజికల్ యాక్టివిటీ, సౌకర్యవంతమైన జీవనాన్ని గడపడానికి అవకాశం ఉంది మెడల్ లీడర్స్. సో కాబట్టి మళ్ళీ మనం ఒక పొల్యూషన్ ఏరియా తీసుకుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి చూడండి. మన ఇండియాలో కాకుండా చైనాలో ఒక ఎలక్ట్రిక్ వెహికల్ మన ఫ్యూయల్ వెహికల్ మొత్తం తీసేసి కంప్లీట్ ఒక రెవల్యూషన్ తీసుకొచ్చి నాన్ పొల్యూషన్ కంట్రీగా తీర్చిదిద్దాలని ఒక చైనా ప్రభుత్వం ఒక ట్రాఫిక్ దగ్గర చూస్తే టోటల్ గా ఈవీ వెహికల్ చూడడం జరుగుతుంది. ఒకసారి చూడండి ఎలా ఉందో. చూడండి, అంటే మన యొక్క పొల్యూషన్ ఏరియాలో చూసినట్టయితే సో ఇక్కడ ఈవీ ఎక్కడ చూసినా అంటే రెవల్యూషన్ మొత్తం దాదాపు 36 కోట్ల పెట్రోల్ డీజిల్ బండ్లు. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ నాన్ రెన్యూబుల్ అవుతుంది. నాన్ రెన్యూబుల్ అంటే మనం చెట్లను నరికేస్తున్నాము, పెట్రోల్ వస్తలేదు, డీజిల్ వస్తలేదు. ప్లస్ తర్వాత పెట్రోల్ డీజిల్ వాడడం వల్ల పొల్యూషన్ పెరుగుతుంది. కాబట్టి టోటల్ గా 36% ఆఫ్ ద పెట్రోల్ డీజిల్ వెహికల్స్, 30 కోట్ల ఈ వెహికల్స్ మొత్తం తీసుకున్నట్టయితే రెవల్యూషన్ లో భాగంగా మొత్తము అన్ని డిస్మాంటిల్ చేయడానికి అవకాశం ఉంది. సో అందుకొరకే ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే కంప్లీట్ గా ఈ నేచర్ సేవ్ చేయాలనే ఉద్దేశంతో కంప్లీట్ గా ఏం చేసిందంటే ఇప్పుడు మామూలుగా డీజిల్ పెట్రోల్ బండ్లకు దాదాపు ఒక 12 to 18% జిఎస్టీ ఉంటే ఈ యొక్క ఈవీ వెహికల్ కు అంటే గవర్నమెంట్ ఒక సమాజాన్ని మార్చాలి, సొసైటీని మార్చాలి, గ్రీన్ ఇండియా తీసుకురావాలి, నేచర్ సేవ్ చేయాలనే ఉద్దేశంతో జిఎస్టీ కూడా కంప్లీట్ ఏంటి అంటే 12% నుంచి హైబ్రిడ్ వెహికల్స్ కు 5%, ఇంకా కంప్లీట్ గా 0% చేస్తే బాగుంటుంది, ఎడ్యుకేట్ చేస్తే బాగుంటుంది, మనము నేచర్ ను సేవ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఎక్కడ చూసినా ఈవీ వెహికల్స్ కమింగ్ రాబోతుంది. లీడర్స్ ఈవీ రెవల్యూషన్ రాబోతుంది. కాబట్టి మనం చిన్న ఈవీ రెవల్యూషన్ యొక్క వీడియో గురించి మనము తీసుకున్నట్టయితే ఇప్పుడు ఆడియో కనెక్ట్ వస్తలేదు కాబట్టి ఎక్కడ చూసినా ఈవీ రెవల్యూషన్. కాబట్టి మెడల్ లీడర్స్ మీ వంతుగా, మీ పాత్రగా, మీ ఇంటి పక్కల, మీ ఇంట్లో ఫస్ట్ నీ వంతుగా ఈ యొక్క సొసైటీని మార్చండి, మీ యొక్క ఫ్యామిలీని నేచర్ ని కాపాడండి, పొల్యూషన్ నుంచి కాపాడండి. కాబట్టి ఈ రోజు నుంచే ఈ యొక్క పెట్రోల్ డీజిల్ స్వస్తి పలికి ఈవీ రెవల్యూషన్ కి నాంది పలకండి. సేవ్ ద నేచర్, సేవ్ ద ఫ్యూచర్ అండ్ టు గివ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ టు అన్లిమిటెడ్ జనరేషన్ అనే భాగంలో మనం కాబట్టి 2025 బిజినెస్ స్ట్రాటజీ ఈవీ రిలేషన్ ఆఫ్ ఇండియా ఛాలెంజింగ్ ఆపర్చునిటీ ఎలా ఉంది. ప్రతి ఒక్క దాంట్లో సిఎన్జి గ్యాసెస్ కానీ, ప్రతి దాంట్లో ఈవీ వెహికల్ కానీ, ఎలక్ట్రిక్ వెహికల్ కానీ, ప్రతి నేచర్ లో ఒక హ్యూజ్ రెవల్యూషన్ రాబోతుంది. మనం ఈ సమయంలో ఈ రైట్ టైం, ఈ టైంలో నిర్ణయం తీసుకోకపోతే, మీ యొక్క లక్ష్యం కరెక్ట్ గా నిర్ణయం తీసుకోకపోతే, మీ యొక్క డ్రీమ్స్ యొక్క కరెక్ట్ పెట్టుకోకపోతే, మీకంటే ముందే ప్రతి ఒక్కరి యొక్క రెవల్యూషన్ లో ముందుంటారు. వాళ్ళు ఎవరైతే సమయాన్ని సరే కరెక్ట్ గా సద్వినియోగపెట్టుకుంటారో వాళ్ళే గ్రేట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లో పోవడానికి అవకాశం ఉంటుంది మెడల్ లీడర్స్. సో అట్లాంటి సేవ్ ద నేచర్, సేవ్ ద ఫ్యూచర్ అని సొసైటీని మార్చాలి, సమాజాన్ని మార్చాలి, ఈ విధంగా దిశని మార్చాలి, భారతదేశంలో పొల్యూషన్ తగ్గించాలి అనే ఉద్దేశంతో మనము మన ఇంట్లో ఎక్కడైనా కానీ ఒక ప్లాంట్ ను నాటినట్టయితే ఒక గ్రీన్ రెవల్యూషన్ భాగంగా మనం అయితే ఈ యొక్క సమాజాలకు రిచ్ ఆక్సిజన్ ఇస్తామో అలాగే అట్లాంటి పాత్రగానే మొట్టమొదటిసారిగా ఈ యొక్క వ్యవస్థను మార్చాలి, నేచర్ ని సేవ్ చేయాలనే ఉద్దేశంతో కర్ణాటకలో ఒక సంస్థ మన యొక్క మంచి లైఫ్ చేంజింగ్ బిజినెస్ ఆపర్చునిటీ ఉన్న సంస్థ సేవ్ ద నేచర్, సేవ్ ద ఫ్యూచర్ అండ్ గివ్ టు పవర్ టు నేచర్ అండ్ పవర్ అని చెప్పొచ్చు. అట్లాంటి సంస్థ ఆడమ్స్ బిజినెస్ అని ADMS మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, అంటే అడ్వాన్స్ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ సిస్టమ్.
ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అంటే వెల్కమ్స్ యూ అట్రాక్షన్ అండ్ డైరెక్షన్ మేనేజ్మెంట్ ఇంకా స్కిల్ అని చెప్తాను నేను. ఇది కర్ణాటక బెల్గాంలో పర్ఫెక్ట్ గా 2020లో ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. మనకు ఈ యొక్క ఆడమ్స్ కంపెనీ అనేది ఆర్ఓసిలో రిజిస్టర్డ్ ఆఫ్ కంపెనీ యాక్ట్ 1956 ప్రకారంగా మనకు ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. ఈ ఆడమ్స్ బిజినెస్ యొక్క సొసైటీని మార్చాలి అంటే తన వంతుగా మారాలనే ఉద్దేశంతో ఒక నలుగురు వ్యక్తులు ఒక టీం వర్క్ గా సింగిల్ కాకుండా మింగిల్ గా చేస్తూ ఒక డ్రీమ్ వర్క్ గా ఒక నలుగురు వ్యక్తులు సొసైటీని మార్చాలి, నేచర్ ని మార్చాలనే ఉద్దేశంతో ఒక మంచి ఆడమ్స్ బిజినెస్ స్థాపించడం జరిగింది. అందులో అశోక్ సార్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ కంపెనీ ఆడమ్స్ కంపెనీ, తర్వాత దిలావర్ మార్కెటింగ్ డైరెక్టర్ గా ఉన్నారు, తర్వాత మహేష్ సార్ గాంధాలి సిఇఓగా ఉన్నారు, తర్వాత సాహిన్ మేడం అనే వైస్ ప్రెసిడెంట్ గా ఉంది. సో వీళ్ళకి రాక్ స్టార్స్. ఇవాళ చూడండి, ఎటువంటి ఇన్వెస్ట్ చేయకుండా ఒక స్కిల్ ఒక నాలెడ్జ్ ఉపయోగించి సొసైటీని మార్చాలి, నేచర్ని మార్చాలనే ఉద్దేశంతో ఒక మంచి కాన్సెప్ట్ తోటి వచ్చి మన యొక్క మంచి సక్సెస్ఫుల్ బిజినెస్ ఒక ప్లాట్ఫామ్ తీసుకురావడం జరిగింది. అటువంటి బిజినెస్ లో టోటల్ గా ఇండియా మొత్తంలో తీసుకున్నట్టయితే 8 మోడర్న్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నవి. మోర్ దాన్ మొన్ననే అప్డేట్ తీసుకుంటే 1300 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ షోరూమ్స్ రావడం జరిగింది. తర్వాత 500 స్కిల్స్ 500 to 1000 వరకు స్కిల్డ్ ఎంప్లాయీస్. తర్వాత ఈ కర్ణాటకలో కావచ్చు, లేకపోతే ధారావాడి కావచ్చు, కర్ణాటకలో హైదరాబాద్ లో మనకు తూఫాన్ దగ్గర కావచ్చు, తర్వాత రాజస్థాన్ లో అజ్మీర్ దగ్గర కావచ్చు, ఇలా త్రూఅవుట్ ఇండియా మొత్తంలో ఒక ఫ్రాంచైజీ మోడల్ బిజినెస్ లో సక్సెస్ఫుల్ గా మన ఆడమ్స్ బిజినెస్ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ బిజినెస్ అని మనం చూస్తున్నాం. సో ఆడమ్స్ బిజినెస్ లో తీసుకున్నట్టయితే ఒక ఈవీ ఎవల్యూషన్ నాన్ పొల్యూటెడ్ బిజినెస్ లోకి ఏది ఈ యొక్క నేచర్ సేవ్ చేసిన కాన్సెప్ట్ తోటి ఆడమ్స్ బిజినెస్ లో ఇదొక్క బిజినెస్ కాదు, ఈ బైక్ తీసుకొస్తున్నారు, ఈ ఆటో తీసుకొస్తున్నారు, ఈ స్పోర్ట్స్ బైక్ తీసుకొస్తున్నారు, తర్వాత కమింగ్ సూన్ ఈ ఆడమ్స్ ఈవే తీసుకొస్తున్నాడు, ఈ ట్రాక్టర్ కూడా ఒక రెవల్యూషన్ ఆఫ్ అగ్రికల్చర్. ఈవీ రెవల్యూషన్ లో అగ్రికల్చర్ లో ఈ రెవల్యూషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ కార్ తీసుకోండి, ఒకసారి ఛార్జింగ్ చేసుకుంటే ఇవాళ మనం ఒకసారి వీడియో తీసుకున్నట్టు చూడండి. ఇక్కడ మొన్ననే ఈ ఆడమ్స్ మన వెహికల్ చూసుకున్నట్టయితే సక్సెస్ఫుల్ గా ఒక వెహికల్ అనేది మనము ఈచ్ అండ్ ఎవ్రీ షోరూమ్ లో మనకు మామ్నార్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, వనపర్తి కావచ్చు, సో అన్ని రకాల ఎంత బ్యూటిఫుల్ గా అందంగా నేచర్ సేవ్ చేసే వెహికల్ చూస్తున్నాం. సో ఇలా ఆడమ్స్ బిజినెస్ లో సక్సెస్ఫుల్ గా మనం బైక్ చూస్తే దాంట్లో భాగంగా తీసుకున్నట్టయితే మనము ఒక మనం పెట్రోల్ వెహికల్ తీసుకున్నట్టయితే ఆ పెట్రోల్ వెహికల్ అనేది రోజుకు 100 కిలోమీటర్ తిరిగితే 100 రూపాయలు కావాలి. అలా 100 రూపాయలు అనేది మనం దాదాపు ఈ రోజు 100 కిలోమీటర్ తిరుగుతలేము, దాదాపు 20 కిలోమీటర్ 30 కిలోమీటర్ ఒక మైలేజ్ ఇస్తుంది. ఒక 100 రూపాయలు వస్తే జస్ట్ మనకు ఏమొస్తుందంటే జనరల్ గా క్యాజువల్ గా తీసుకున్నట్టయితే మనకు చాలా 40 నుంచి 50 కిలోమీటర్లు వస్తుంది. కానీ ఒక యూనివర్సల్ గా ఒక తీసుకున్నట్టయితే రోజుకు 100 రూపాయలు ఖర్చు అయితే అనుకుంటే ఫ్యూయల్ కి 30 రోజులు అంటే 3000 రూపాయలు, అంటే సంవత్సరానికి 36,000 రూపాయలు. మరి సర్వీసింగ్ ఒక 4,000, అంటే టోటల్ గా 40,000 రూపాయలు. ఇంకా చెప్పాలంటే రకరకాల స్పేర్ పార్ట్స్, ఆ పార్ట్స్ ఈ పార్ట్స్ అంటే సుమారుగా ఒక 70,000 రూపాయలు. కానీ మనము సేవ్ ద నేచర్ సేవ్ ద ఫ్యూచర్ అనే కాన్సెప్ట్ లో ఈ భాగంగా మనము ఒక వ్యక్తి యొక్క పొదుపును ఇంతకుముందు చేసినట్టు ఎర్న్ చేస్తున్నాము, పొదుపు చేస్తున్నాము. ఎర్న్ అంటే ఎలా ఉంటుందంటే ఒక నేచర్ సొసైటీ చేయడం వల్ల మనం ఎర్న్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైమ్ ఈ ఫ్యూయల్ ను రెడ్యూస్ చేయడం వల్ల, ఫ్యూయల్ వెహికల్ అవాయిడ్ చేయడం వల్ల, మన నేచురల్ వెహికల్ ఈవీ వెహికల్ వాడడం వల్ల, ఆడమ్స్ ఈ బైక్ వాడడం వల్ల మనకి ఏమవుతుందంటే సంవత్సరానికి ఇంచుమించు 70,000 రూపాయలు సేవ్ చేయొచ్చు. అంటే ఎర్న్ చేసినట్టే సేవ్ చేసినట్టే అని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనం ఛార్జింగ్ పెట్టాలంటే మనకు ఒక ఎలక్ట్రిక్ వెహికల్ మొత్తం ఛార్జింగ్ పెడితే ఒక 3 to 4 hours ఛార్జింగ్ పెడితే మనకు ఒక 10 రూపాయలు మాత్రమే మనకు టోటల్ గా మనకు 100 కిలోమీటర్లు వెళ్ళడానికి 10 రూపాయలు మాత్రమే కలుగుతుంది. అంటే టోటల్ గా 30 మంత్ తీసుకుంటే మన 30 days తీసుకుంటే 300 రూపీస్ అవుతుంది. అలా పర్ ఇయర్ తీసుకుంటే 3,600 రూపీస్ అవుతుంది. అంటే సంవత్సరానికి దాదాపు ఇంచుమించు మనం ఒక 70,000 రూపాయలు ఇక్కడ ఖర్చు పెడుతుంటే మనం ఓన్లీ 3,600 రూపాయలు సేవ్ ఏది ఖర్చు పెడుతున్నాము. అంటే ఇక్కడ మనం డబ్బులు సేవ్ చేస్తున్నాము, నేచర్ సేవ్ చేస్తున్నాము, పొల్యూషన్ రెడ్యూస్ చేస్తున్నాము, సొసైటీని కాపాడుతున్నాము, గ్లోబల్ వార్మింగ్ కాపాడుతున్నాము. ఇలా ప్రతి ఒక్కరి మనము చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక వ్యవస్థని మార్చుతున్నాము, ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితిలోకి వెళ్ళిపోతున్నాము, ఒక గ్రీన్ ఇండియాలో పోతున్నాము అనే విషయం గమనించాలి. సో కాబట్టి
మనము ఇప్పుడు కమింగ్ సూన్ ఈవీ రెవల్యూషన్ లో భాగంగా తీసుకుంటే ఒక 9 నిమిషాలు ఛార్జింగ్ చేస్తేనే ఇవాళ మనకు 2027 వరకు సామ్సంగ్ మనకు వెహికల్స్ రాబోతున్నాయి, బ్యాటరీ ఛార్జింగ్ రాబోతుంది. 9 నిమిషాలు ఛార్జింగ్ చేస్తే 965 కిలోమీటర్ రాబోతుంది. అంటే ఒక జస్ట్ ₹1 ₹2 ఖర్చు పెడితే లేదా ₹10 ఖర్చు పెడితే ఫ్యూచర్ లో ఈ రెవల్యూషన్ లో భాగంగా 965 కిలోమీటర్ పోయే వెహికల్స్ రాబోతున్నాయి అంటే అర్థం చేసుకోండి. ఈవీ రెవల్యూషన్ లో భాగం మనం ఎంతవరకు ఉన్నాం, ఏ స్థాయిలో ఉన్నామని గమనించండి మెడల్ లీడర్స్. సో కాబట్టి ఈ ఆడమ్స్ వెహికల్ యొక్క మనం భాగంగా తీసుకుంటే ఇందులో లిథియం బ్యాటరీ యూజ్ చేస్తాం, నాన్ పొల్యూటెడ్. ఇక్కడ ఎటువంటి పొల్యూషన్ రాదు. బ్యాటరీ వాల్ట్స్ డిఫరెంట్ ఉంటాయి. 60 వోల్ట్ 70 ఆంపియర్, తర్వాత 60 వోల్ట్ ఉంటుంది, 150 కిలోమీటర్స్ వస్తుంది. ఛార్జ్ తీసుకున్నట్టయితే 5 ఆంపీ ఉంటుంది, 10 ఆంపీ ఉంటుంది, 20 ఆంపీ ఉంటుంది. ఇలా మనకు ఏంటి నాన్ బ్రేకబుల్ అక్రిలిక్ నాన్ బ్రేకబుల్ డ్రమ్ ఉంటుంది. బాడీ యొక్క షేప్ తీసుకున్నట్టయితే అంటే దానిలో డ్యామేజ్ కాకుండా, ఎటువంటి డస్ట్ పడకుండా, క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండేటట్టు మనకు చాలా పర్ఫెక్ట్ డిజైన్ లో ఉన్న బిజినెస్ బైకే మనకు నేచర్ బిజినెస్ బైక్ ఏడమ్స్ బిజినెస్ చెప్పొచ్చు. ఈ 3 years గ్యారంటీ ఉంటుంది, వ్యారంటీ ఉంటుంది అనే విషయాన్ని గమనించాలి. ఇలా రకరకాల మోడల్స్ మనం చూస్తున్నట్టయితే ఈవా బైక్ ఉంటుంది, టిటిఎక్స్ బైక్ ఉంటుంది. ఇలా రకరకాల మోడల్స్ మనము చాలా అద్భుతంగా, అందంగా తీర్చిదిద్దిన మోడల్స్ మనకు ఆడమ్స్ బైక్ చూస్తున్నాం. అప్కమింగ్ వెహికల్ మనకు ఏ స్పోర్ట్స్ బైక్ కానీ, లేకపోతే కారు కానీ, ట్రాక్టర్ కానీ రావడానికి అవకాశం ఉంది. ఇలా డిఫరెంట్ షోరూమ్స్ లో మనము చూస్తున్నట్టు రకరకాల మన లీడర్స్, ఆంటర్‌ప్రెన్యూర్స్ మనకు నేచర్ లో భాగంగా, సొసైటీలో భాగంగా తీసుకున్న వెహికల్స్ రకరకాల డిజైన్స్, రకరకాల డెలివరీ చూస్తున్నాము. ఈ మోడల్ మనం చూస్తున్నట్టయితే గ్రీన్ అంటే ఎటువంటి ట్యాక్స్ లేకుండా గవర్నమెంట్ మన గ్రీన్ ట్యాక్స్, ఇండియన్ గవర్నమెంట్ కూడా జిఎస్ కూడా తగ్గించి మనకు ట్యాక్స్ నాన్ ట్యాక్సబుల్ వెహికల్ నెంబర్ ప్లేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా ఒక మామూలు కిరాణా కొట్టు కానీ, మెడికల్ షాప్ కానీ, పెద్ద ఇంచుమించు మనకి ఎంత కావాల్సినంత హ్యూజ్ వెహికల్ ఏంటి ఇడ్లీ కొట్టు, ఇడ్లీ అమ్ముకునే వ్యక్తి కావచ్చు, కిరాణా అమ్ముకునే వ్యక్తి కావచ్చు, లేకపోతే ఏంటి డైలీ వేజెస్ మార్కెటర్ కావచ్చు, ప్రతి ఒక్కరు హ్యూజ్ లగేజ్ తయారు చేసే పర్ఫెక్ట్ డిజైనింగ్ మోడల్స్ మనకు ఆడమ్స్ మోడల్స్ ఉన్నాయి. దట్ డోంట్ మిస్ ఇట్ మెడల్ లీడర్స్. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి ఆడమ్స్ బిజినెస్ అనేది నేచర్ సేవ్ చేయడం వల్ల వచ్చే ఇన్కమ్ ఎలా వస్తుంది అంటే మనము మార్చుకోవడం వల్ల, మనం ఒక ఆడమ్స్ బైక్ తీసుకోవడం వల్ల, నేచర్ నా యొక్క ఫ్యామిలీ కాపాడుకోవడం వల్ల ఏమవుతుందంటే, నేను ఒక బైక్ తీసుకుంటే బైక్ బుకింగ్ అమౌంట్ ఒక 15,000 తీసుకుంటే నాకు ఆడమ్స్ కార్పొరేట్ ఐడి ఇస్తుంది, డైరెక్ట్ ఇన్కమ్ ఇస్తుంది. అంటే నేను నా యొక్క ఆడమ్స్ బైక్ తీసుకోవడం వల్ల, నా యొక్క బైక్ డెలివరీ తీసుకొని నేను వాడుకోవడం వల్ల నాకు ఒక కార్పొరేట్ ఐడి ఇస్తుంది, ఒక డిస్ట్రిబ్యూషన్ ఐడి ఇస్తుంది. నేను నేను సంవత్సరానికి ₹70,000 సేవ్ చేస్తున్నా, ₹72,000 సేవ్ చేస్తున్నా, నేను రోజుకు ₹100 సేవ్ చేస్తున్నా, నేను సొసైటీని మారుస్తున్నా, నేను ఎటువంటి పొల్యూషన్ వాడతలేను. మరి నువ్వు కూడా వాడడం వల్ల నీకు ఎటువంటి హార్ట్ డిజార్డర్స్, లంగ్ డిజార్డర్స్, ఈ యొక్క స్కిన్ ఏజింగ్ రాదు. కాబట్టి నువ్వు కూడా మార్చుకో అని ఒక ఈవీ రెవల్యూషన్ లో భాగంగా మనము మారుతూ ఇతరుల సొసైటీని కూడా, మీరు కూడా ఒక ఈవీ రెవల్యూషన్ భాగంగా నేచర్ ని సేవ్ చేయండి, డబ్బులు సంపాదించుకోండి అని చెప్తే పర్ఫెక్ట్ గా వాళ్ళకు కూడా అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ దాంతో పాటు మీరు తీసుకున్న తర్వాత మీ యొక్క, ఫర్ ఎగ్జాంపుల్ నేను సొసైటీని మార్చే భాగంగా సేవ్ ద నేచర్, సేవ్ ద ఫ్యూచర్, సేవ్ అండ్ టు గివ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ టు అన్లిమిటెడ్ జనరేషన్ అన్న భాగంగా నేను రేపే ఏడమ్స్ వెహికల్ తీసుకొని సొసైటీని మార్చే విధంగా మనం చేసినట్టయితే, నేను మారినా మీరు మారండి. నేను మారడం వల్ల మీకు హెల్ప్ చేస్తున్నా, మీరు హెల్ప్ చేయడం వల్ల మీకు ఇన్కమ్ వస్తుంది, మీతో పాటు సొసైటీ మారుతుంది, సొసైటీ మార్చడం వల్ల నీకు ఇన్కమ్ జరుగుతుంది, నేను ఉండడం వల్ల సొసైటీ కూడా మెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల టీమ్ బిజినెస్ అంటే టుగెదర్ ఎవరీవన్ అచీవ్ మోర్. అంటే నీకు ఒక్కడే డిస్ట్రిబ్యూషన్ అనేటువంటి కాదు, సొసైటీని మార్చాలంటే నువ్వు కూడా ఒక టీంను బిల్డ్ చేసుకో. వితౌట్ అక్కడ ఒక డ్రీమర్ గా ఉండాలంటే ఒక టీమర్ గా ఉండాలి. మెడల్ లీడ్స్ కూడా టీమ్ వర్క్ ఈజ్ నథింగ్ బట్ టీమ్ వర్క్ టు బికమ్ ఏ డ్రీమ్ వర్క్ అంటాం. తర్వాత రీపర్చేజ్ ఇన్కమ్ కూడా వస్తుంది, అవార్డ్స్ అండ్ రివార్డ్స్ కూడా ఉంటాయి. తర్వాత మీరు డిస్ట్రిబ్యూషన్ ఎంత నెట్వర్క్ ఎంత పెరుగుతుందో, మీ యొక్క రిచ్ టీమ్ ఎంత పెరుగుతుందో, ఆ యొక్క లెవెల్ ఆఫ్ ఇన్కమ్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. సో మెడల్ లీడర్స్, సో కాబట్టి మన ఆడమ్స్ వెబ్సైట్ లోనే ఏముంటుంది అంటే, మీరు సొసైటీని మారుస్తూ గ్రీన్ ఎయిడ్ లో భాగంగా మీరు బైక్ తీసుకోవడం వల్ల, ఒకవేళ బైక్ కొనలేని స్థాయిలో ఉంటే, మనకు బైక్ ఉంటే దాదాపు ₹1,00,000 బైక్ ఉంటే 10 నెలలు బుకింగ్ కొట్టిన తర్వాత 85,000 కట్టలేని పరిస్థితులు ఉంటే, మీరు కూడా నేను ఒక బైక్ బుకింగ్ చేసుకున్నా, మీరు కూడా ఒక ఇద్దరు వ్యక్తులు కాదు ఇక్కడ పాయింట్,
ఎంతమందికైనా ఆపర్చునిటీ కల్పించండి, సొసైటీని మార్చండి. మార్చడం వల్ల మీరు డైరెక్ట్ కొంటే కొనండి, కానీ ఒక డిస్ట్రిబ్యూషన్ మీరు కూడా ఒక సొసైటీని హెల్ప్ చేస్తూ మీ పొల్యూషన్ మార్చండి అనే ఉద్దేశంతో మనకి ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఎంతమందికైనా మీరు ఆపర్చునిటీ డిస్ట్రిబ్యూషన్ ఐడియాస్ ఇవ్వండి. దానివల్ల విడ దానివల్ల మనకి ఏమవుతుందంటే ఒక హ్యూజ్ బిజినెస్ అవ్వడానికి అవకాశం ఉంది. సో మీ దగ్గర డబ్బులు లేకపోయినా, మీ దగ్గర బ్యాంక్ లోన్ రాకపోయినా, ఇతరులకు డిస్ట్రిబ్యూషన్ ఐడి ఇప్పించడం వల్ల వచ్చే ఇన్కమ్ మనకు మన యొక్క ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లోకి రావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మీతో పాటు ఒక ఇద్దరు కానీ, ముగ్గురు కానీ, నలుగురు కానీ సొసైటీని మార్చే విధంగా కేవలం ఒక అట్లీస్ట్ మీ వంతుగా ఒక 2 మీ ఇంటి యొక్క వంతు, మీ ఇంట్లో ఎట్లయితే చెట్లు పాతుకుంటారో సొసైటీని మార్చే విధంగా, అలాగే మీ ఇంటి పక్కల ఒక ఇద్దరికి సొసైటీని మార్చే విధంగా ఈవీ రెవల్యూషన్ లోకి తీసుకురండి. వాళ్ళకు కూడా డిస్ట్రిబ్యూషన్ ఐడి ఇవ్వండి. డెఫినెట్ గా మీకు హ్యూజ్ ఇన్కమ్ రావడానికి అవకాశం ఉంది. ఒక డిస్ట్రిబ్యూషన్ ఐడి మీరు ఎవరికైనా హెల్ప్ చేసి వాళ్ళ సొసైటీ మార్చే విధంగా మార్చిందంటే ఖచ్చితంగా మీరు ఒక 5,000 రూపీస్ డైరెక్ట్ ఇన్కమ్ వస్తుంది. ఒక ఇద్దరిని మార్చడం వల్ల మీకు ఏమవుతుందంటే మీకు కంప్లీట్ ఇక్కడ ఏమొస్తుందంటే 300 రూపీస్ అంటే 3,000 రూపీస్ మళ్ళీ మీకు ఒక 2 డిస్ట్రిబ్యూషన్ ఐడీస్ ఇవ్వడం వల్ల మీకు రావడం కాబోతుంది. ఇది బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అని మనము చూస్తున్నాం. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే అంటే ఇద్దరికి డిస్ట్రిబ్యూషన్ ఐడి ఇప్పించడం, ఇద్దరు కావచ్చు, ముగ్గురు కావచ్చు, ఎంతమందికైనా ఇప్పించండి. ఐఎమ్ నాట్ టెలింగ్ అబౌట్ ఏ అండ్ బి. కానీ మీరు మారుస్తూ విభాగంలో అన్ని ద్వంద్వాలు ఉంటాయి, 2 కళ్ళు 2 ముక్కు 2 ఇట్లా. కాబట్టి విభాగంలోనే ద్వంద్వం ఉన్నప్పుడు కనీసం ఈ వంతుగా సొసైటీలో ఒక ఇద్దరిని లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీలోకి తీసుకురండి. డెఫినెట్ గా యూ విల్ బికమ్ ఏ రిచ్, యూ విల్ బికమ్ ఏ ఎంటర్ ఇంటూ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లో రావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి డైరెక్ట్ గా మీరు డిస్ట్రిబ్యూషన్ మీతో పాటు ఒక వ్యక్తికి మార్చినట్టయితే మీకు డైరెక్ట్ అన్లిమిటెడ్ గా 5,000 రావడానికి అవకాశం ఉంది, డైరెక్ట్ రెఫర్ ఇన్కమ్. తర్వాత ఒక టీమ్ గా ఏ అండ్ బి అండ్ ఇట్లా కంప్లీట్ గా ఇద్దరు ముగ్గురికి డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం వల్ల కంప్లీట్ గా మీకు టీమ్ ఇన్కమ్ 3,000 నుంచి 50,000 రావడానికి అవకాశం ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, రోజుకి 50,000 సంపాదిస్తే 10 గంటలు పని చేస్తే నెలకు రోజుకి 50,000 సంపాదించే అవకాశం ఇక్కడ ఉంది. రోజు 10 గంటలు పనిచేస్తూ నెలకు 50,000 సంపాదించి సంవత్సరానికి 6 లక్షలు సంపాదిస్తే 30 సంవత్సరాలు జీతం కొరకు జీతాంతం పనిచేస్తే 1,80,00,000 సంపాదించవచ్చు. కానీ ఇక్కడ మన లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీలో కేవలం మనం ఏం చేస్తున్నాము, సేవ్ ద నేచర్, సేవ్ ద ఫ్యూచర్. అంటే నేచర్ ని సేవ్ చేయడం వల్ల ఒక ఈవీ రిలేషన్ భాగంగా ఒక వ్యక్తికి మనం ఈవీ వెహికల్ ఇప్పించడం వల్ల, ఒక డిస్ట్రిబ్యూషన్ ఐడి ఇప్పించడం వల్ల 3,000 నుంచి 50,000 సంపాదించుకోవచ్చు. రోజుకి 50,000 అంటే గుర్తుపెట్టుకోండి, నెలకు 10 లక్షలు, 15 లక్షల రూపాయలు. అంటే నెలకు 15 లక్షలు అంటే ఇంచుమించు గుర్తుపెట్టుకోండి 15 into 12 టోటల్ గా ఇంచుమించు మనకు హ్యూజ్ ఇన్కమ్. అంటే 30 సంవత్సరాలు సంపాదించే ఇన్కమ్ ను మనం ఒక్క సంవత్సరంలో సంపాదించవచ్చు అండి, ఒక్క సంవత్సరంలో సంపాదించవచ్చు. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ద బెస్ట్ ఆపర్చునిటీ. ఒక వజ్రాల గని డ్రాగన్స్ బిజినెస్ సొసైటీని మార్చడం వల్ల వస్తుంది అనే విషయాన్ని గమనించండి. సో మై డియర్ లీడర్స్, కాబట్టి నెట్వర్క్ ఇస్ నెట్వర్క్. మీరు ఎంత మందికి ఇక్కడ మీరు నేను చెప్తే ఏమవుతుందో నన్ను ఏమనుకుంటారో అని బెరుకుపడితే, ఇక్కడ సిగ్గుపడితే సొసైటీ నీ యొక్క పొల్యూషన్ వల్ల నీవు పోతావు, నీతో పాటు నీ వ్యవస్థ పోతుంది. కాబట్టి నీకు నెట్వర్క్ ఎంత ఉందో నీ నెట్వర్క్ అంత ఉంటుంది. ఈ రోజు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో నెక్స్ట్ మంత్ తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేసి మీకు ప్రూఫ్ గా మీరు ఒక లీడర్ గా ఉండండి అండ్ లీడర్స్. సో కాబట్టి ఇలా మనం ఏం చేస్తున్నామంటే ఇవే కాకుండా డైరెక్ట్ ఇన్కమే కాకుండా రెఫరల్ డిస్ట్రిబ్యూషన్ ఐడి ఇన్కమే కాకుండా కంప్లీట్ గా మనం ఏంటి అంటే ఒక ఈ లోకల్ టు గ్లోబల్ టీమ్ వైజ్ గా మొత్తం తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఒక 20 మెంబర్స్ డిస్ట్రిబ్యూషన్ నడిపించగలిగితే మీరు కంప్లీట్ గా ఒక ADMS అనేది టీవీ మనము పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఒక 60 మెంబర్స్ మనము డిస్ట్రిబ్యూషన్ నడిపించగలిగితే ఇండియా వైజ్ ఇది లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ నాట్ లేదు. 60 మనము ఒక డిస్ట్రిబ్యూషన్ నడిపించగలిగితే మనకు కంప్లీట్ థాయిలాండ్ టూర్ పోవడానికి అవకాశం ఉంటుంది. సో అలాగే ఒక 100 టీమ్స్ ఒక టీమ్ గా డిస్ట్రిబ్యూషన్ నడిపించగలిగితే దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఒక 65 ఇంచ్ LED టీవీ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఒక 200 టీమ్స్ మనం యొక్క డిస్ట్రిబ్యూషన్ ఐడిగా టీమ్ గా ఒక బిజినెస్ చేయగలిగితే దుబాయ్ ట్రిప్. ఒక ప్రపంచంలో దుబాయ్ తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక ఇసుకలో గుర్తుపెట్టుకోండి, ఒక ఇసుకలో ఒక వ్యక్తి ఒంటరిగా సింగిల్ గా వచ్చి ప్రపంచం మొత్తం ఆకర్షించే విధంగా ఒక లైఫ్ చేంజ్ ఒక ఏంటి విజువల్ వండర్స్ మనము ఏంటి
టూరిజం హబ్ సిటీని సృష్టించిన దుబాయ్ సిటీ చూడాలంటే ఒక వండర్స్ అద్భుతం, ఒక అవకాశం, ఒక డ్రీమ్ ఉండాలి. అట్లాంటిది మనకు ఒక మంచిగా ఫ్రీగా సొసైటీని మార్చడం వల్ల, నేచర్ సేవ్ చేయడం వల్ల, ఒక 200 మెంబర్స్ డిస్ట్రిబ్యూషన్ అడిగించడం వల్ల మీకు హ్యూజ్ ఇన్కమ్ తో పాటు ప్లస్ ఈ యొక్క టూర్ రావడానికి అవకాశం ఉంది. మనకు ఒక 500 టీమ్స్ ఉంటే 500 టీమ్ కు డిస్ట్రిబ్యూషన్ నడిపించగలిగితే ఒక టీం వర్క్ గా 2 lakhs వర్త్ 50 grams మనకు ఏముంటుంది గోల్డ్ రావడానికి అవకాశం ఉంది. అదే విధంగా 500 టీమ్ ఉంటే యూరోప్ టూర్, ఇది ఒక విజువల్ వండర్, యూనివర్సల్ వండర్ అని చెప్పొచ్చు. యూరోప్ అంటే ఒక 1000 టీమ్ ను ఒక డిస్ట్రిబ్యూషన్ యాడ్ ఇప్పించగలిగితే, మనం డిస్ట్రిబ్యూషన్ ఇవ్వగలిగితే మనం 50,000 ఇన్కమ్ వర్త్ మనం యూరోప్ టూర్ అవడానికి అవకాశం 15 lakhs. అలాగే 2000 మనము మెంబర్స్ మనం డిస్ట్రిబ్యూషన్ ఇప్పించగలిగితే ఏంటి సార్, మనకు దాదాపు టోటల్ గా ఒక 30 lakhs వరకు ఎర్న్ చేసుకోవచ్చు. హోండా సిటీ కార్ కూడా మనకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది కంపెనీ రివార్డ్ రూపంలో. అలాగే 5,000 టోటల్ గా 141 కోట్లు అండి. అందులో మనం చేసే బిజినెస్ 0.001% కూడా లేదు ఇంతవరకు చేసింది. మనకి చాలా వ్యాస్ట్ ఉంది, ఈవీ రెవల్యూషన్ ఉంది. అందుకే లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ ఈ రోజు మీరు మార్చుకోండి అని చెప్తున్నా. 5,000 మెంబర్ తీసుకున్నట్టయితే 75 lakhs ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ప్లస్ 25 lakhs వర్త్ మన ఓన్స్ ఫండ్ కూడా కంపెనీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఒక 10,000 టీం తీసుకున్నట్టయితే ఒక ఆడి కార్ వస్తుంది. మనకు 20,000 తీసుకుంటే ఒక జాగ్వార్ కార్ ఉంటుంది. అంటే టోటల్ గా మన డ్రీమ్స్ అన్ని మనము నేచర్ సేవ్ చేయడం వల్ల వచ్చే ఇన్కమ్ హ్యూజ్ గా మనం సంపాదించుకునే అవకాశము, ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. మనం ఎట్ ద సేమ్ టైం జాగ్వార్ కార్ తీసుకోవచ్చు. సో టోటల్ గా ఇవన్నీ అచీవ్మెంట్ జీవితాంతం అచీవ్మెంట్ కాదండి. జీవితాంతం పనిచేస్తే మనకి అచీవ్మెంట్ రాదు. కానీ కేవలం రోజుకు 2 గంటలు మనము 1 గంట పాటు, మార్నింగ్ 1 గంట నుంచి సాయంత్రం 1 గంట వరకు ఒక 10 నుంచి 20 మందికి మనం ఇక జూమ్ వెబినార్ ఉంటుంది. రోజు ఒక మోటివేషన్ స్పీకర్ వస్తాడు, రోజు ఒక రకంగా ప్లాన్ చెప్తుంటాడు, ట్రైనింగ్ క్లాసెస్ ఉంటవి. ఈ విధంగా నేచర్ సేవ్ చేసే భాగంగా మీరు ఈ యొక్క మోటివేషనల్ ప్లానింగ్ వినండి, వెబినార్ వినండి. డెఫినెట్ గా మీకు లైఫ్ చేంజ్ ఆపర్చునిటీ మీ ఇంటి దగ్గరికి వచ్చింది. ఫిజికల్ కాకుండా జస్ట్ ఈ యొక్క ఫోన్ లోకి రావడం వల్ల మీ హ్యూజ్ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉంది. సేవ్ ద నేచర్, సేవ్ ద ఫ్యూచర్. నేచర్ ని సేవ్ చేయడం వల్ల ఫ్యూచర్ ని సేవ్ చేస్తావు, ఫ్యూచర్ ని చేయడం వల్ల ఫైనాన్షియల్ కూడా అన్లిమిటెడ్ జనరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అలాగా లీగాలిటీలో తీసుకున్నట్టయితే కంపెనీ మనకు ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ ఉంది, మనకు టైటిల్ ఎల్ఈఎన్ సర్టిఫికేట్ ఉంది, ప్యాన్ ఉంది, ఆర్ఓసి ఉంది, తర్వాత ఐఎస్ఓ సర్టిఫికేట్ ఉంది. ఓకే, కంప్లీట్ ఈ యొక్క టోటల్ మన యొక్క లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అనేది మనకు మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ అనే బుక్ లో ఇప్పుడు చెప్పిన ప్లాన్ రోజుకు చెప్పే వ్యక్తులు ఒక రకంగా చెప్తారు. రోడ్ మ్యాప్ వేసుకోండి. 2024 మ్యాప్ ఎలా ఉండాలి, 2020 మ్యాప్ ఎలా ఉండాలి అని రోడ్ మ్యాప్ వేసుకొని మన ఎనడమ్స్ బిజినెస్ అనేది చూడండి. 2020 నుంచి ఒక 2020, 2021, 2022, 2020. సో ఇలా టోటల్ గా 2020 నుంచి ప్లాట్ఫామ్ లో ఉన్న వ్యక్తులు ఇవాళ భారతదేశం యొక్క దిశ అంటే భారతదేశంలో అత్యంత ఎక్కువ మొత్తంలో ట్యాక్స్ పేయర్ గా మార్చే, సొసైటీని మార్చే వ్యక్తులుగా నేచర్ సేవ్ చేయడం వల్ల ఎక్కువ ట్యాక్స్ పేయర్ గా కాబోతున్న ఏకైక వజ్రాల గని ఏడెమ్స్ బిజినెస్ అని మనం బల్లాకు చెప్పుకోవచ్చు. సో అట్లాంటి సక్సెస్ఫుల్ ఆంటర్ప్రినర్స్ మనం చూస్తున్నాం. ఇక్కడ మనం ఓవరాల్ గా చూసుకున్నట్టయితే వెంకన్న సార్ చూడండి, ఒక జూలై మంత్ లోనే దాదాపు మనకు 5,61,1,000 రూపాయలు సంపాదించడం జరిగింది. అలాగే మనకు ఇక్కడ మన ఇంకొకసారి చూసుకున్నట్టయితే 8,17,000 రూపాయలు ఒకటే మంత్ లో సంపాదించిన, జూలై మంత్ లో సంపాదించిన ఇన్కమ్ చూస్తున్నాం. అలాగే మనకు మన టాప్ అప్లైనర్ శంకరెడ్డి సార్ కూడా దాదాపు 1 month లో చెప్పండి, మనం 1 month లో రోజు 10 గంటలు రోజుకి ఎన్ని గంటలు పని చేస్తే 1 month లో 10 లక్షలు సంపాదించుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి మనం 10 నుంచి 20 గంటలు 24 గంటలు పని చేసినా కూడా 10 లక్షలు సంపాదించే ఆపర్చునిటీ ఈ యొక్క లోకల్ టు గ్లోబల్ వెతికినా కూడా మనకు దొరకదు. కాబట్టి మనీ ఈజ్ లైఫ్ చేంజ్, మనీ ఈజ్ ఎ మ్యాటర్, మనీ ఈజ్ 100% సొల్యూషన్ ఫర్ ఎవ్రీ వన్, మనీ ఈజ్ 100% సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్ అని మనం బల్లకు అలాగే మనము టోటల్ గా మనం తీసుకున్నట్టయితే మనం అంత టీం వర్క్ చేసుకుంటూ కేవలము ఒక 15,000 రూపీస్ మనము సేవ్ ద నేచర్ అనే కాన్సెప్ట్ లోని ఒక యాడెమ్స్ నేచర్ సేవ్ చేసిన ఈవీ వెహికల్ బుక్ చేసుకోవడం వల్ల ఒక యాక్షన్ ప్లాన్ లో మనం ఫస్ట్ మంత్ ఒక 20 మెంబర్స్ డిస్ట్రిబ్యూషన్ నడిపించుకోగలిగితే ఇంచుమించు ఒక 30,000 ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. అలాగే సెకండ్ మంత్ తీసుకుంటే 200 కస్టమర్స్ కు మనం డిస్ట్రిబ్యూషన్ నడిపించగలిగితే 2,25,000 సంపాదించుకోవచ్చు. అలాగే 5th to 7th మంత్ లో 10,000 టీమ్ బిల్డ్ చేసుకోకపోతే మనకు టోటల్ గా 1,12,50,000 రూపాయలు తీసుకోవచ్చు. అలా హోండా సిటీ కార్ తీసుకోవచ్చు. అలాగే 8 to 12 months లో
ఒక 50,000 టీమ్ ని బిల్డ్ చేసుకోవచ్చు. మనం దాదాపు 4 కోట్ల నుంచి 50 లక్షలు తీసుకోవచ్చు. ఫ్రీగా ఆడి కార్ని తీసుకోవచ్చు, జాగ్వార్ కార్ని తీసుకోవచ్చు. దిస్ ఇస్ అ టీమ్ వర్క్, ఇస్ అ డ్రీమ్ వర్క్ అండి. సింపుల్ గా చెప్పాలంటే మీరు ఈ రోజు ఒక్కరు, రేపు ఇద్దరు, సంవత్సరం తర్వాత బిలీనియర్. కాబట్టి గుర్తుపెట్టుకోండి మై డియర్ లీడర్స్, మీరు లక్షల్లో ఒక్కరు కాదు, 1,00,000 మందికి ఒక లీడర్ గా ఎదగాలి. లీడర్ ఇస్ అ డ్రీమర్, డ్రీమర్ ఇస్ ఏ టీమర్ అని గుర్తుపెట్టుకోండి మై డియర్ లీడర్స్. సో కాబట్టి సక్సెస్ఫుల్ గా మనకు మనం ఈ విధంగా మేడం గానీ జస్ట్ 45 అంటే ఒక ఆడమ్స్ డిస్ట్రిబ్యూషన్ అయితే తీసుకున్న తర్వాత ఒక ఇద్దరు చాలా మందికి హెల్ప్ చేయడం వల్ల మనకు జస్ట్ 45 డేస్ లోనే 3,39,000 రూపాయలు ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. సో మన ఏడిఎంఎస్ లో సత్తా ఏంటంటే ఎంత ఉంది అంటే ఎంత అని చెప్పలేము. ఏడిఎంఎస్ యొక్క సత్తా ఎంత అంటే విశ్వం అంతా అని చెప్పొచ్చు. హ్యూజ్ ఎంత తీసుకోవడానికి అవకాశం ఉంది. మన కంప్లీట్ మనం ఈ ఆడియో వస్తలేదు కాబట్టి కొంచెం నెట్వర్క్ రావడం వల్ల మోహన్ రెడ్డి సార్ చూస్తున్నాం, ఇక్కడ మనోహర్ సార్ చూస్తున్నాం, నాగలక్ష్మి మేడం చూస్తున్నాం. ఇలా మంచి మంచి ఆంటర్ప్రినర్స్ అనేది వాళ్ళు వాళ్ళ వంతుగా సొసైటీ మార్చడం వల్ల ఈ యొక్క మోహన్ రెడ్డి సార్ చూస్తున్నాం, ఇక్కడ థాయిలాండ్ టూర్ ఎలిజిబుల్ కావడం జరిగింది. సో అలాగా మేడం లీడర్స్, రిమైండర్ ఫర్ యూ, యూ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ టోటల్లీ చేంజింగ్ యువర్ లైఫ్ అండ్ లైఫ్ యువర్ ఫ్యూచర్ జనరేషన్స్. మేడం లీడర్స్, నేను చెప్పేది ఏంటంటే ఈ ఈవీ రెవల్యూషన్ లో భాగంగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సేవ్ ద నేచర్, సేవ్ ద ఫ్యూచర్. నేచర్ ని సేవ్ చేయడం వల్ల ఫ్యూచర్ బాగుంటుంది. ఫ్యూచర్ ని సేవ్ చేయడం వల్ల మీకు అన్లిమిటెడ్ జనరేషన్ కు అన్లిమిటెడ్ ఇన్కమ్, ఫైనాన్షియల్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఈవీ రెవల్యూషన్ ఇస్ నాట్ ఏ ఎవల్యూషన్. నా స్టార్ట్ ద జర్నీ, ఇప్పుడే స్టార్ట్ చేయండి అని మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ, సో నేను ఈ యొక్క రెవల్యూషన్ లో భాగంగా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో ఒక ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో ఉంటూ నేను నా వంతుగా నేను ఏం చేశానంటే ఈ బిజినెస్ చేసుకుంటూ ఒక 30 కోట్ల టర్న్ చేసినా కూడా ఒక సొసైటీని మార్చాలనే ఉద్దేశంతో మా మిత్రులు గురురాజరెడ్డి గాని, మోహన్ రెడ్డి గాని, శంకర్ రెడ్డి గాని, ఇలా చాలా మంది వ్యక్తులు మోటివేషన్ చేసి ఇలా సొసైటీని మార్చడం సార్ అనే ఉద్దేశంతో నా వంతుగా సొసైటీని మార్చాలి, సొసైటీని మార్చాలనే ఉద్దేశంతో నేను ఏం చేశానంటే నా యొక్క దాదాపు ఒక 4-5 వెంచర్స్ ఉన్నవి. ఒక బంపర్ ఆఫర్, వినాయక చవితి ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. ఒక ప్లాటును కొనడం వల్ల అది డ్యూటీపల్లి కావచ్చు, పెద్దరపల్లి కావచ్చు, తాటికొండ కావచ్చు, ఇంకెక్కడనే కావచ్చు, కేవలం ఒక ప్లాట్ కొనడం వల్ల నా వంతుగా సొసైటీని మార్చాలనే ఉద్దేశంతో ఈవీ వెహికల్, ఒక ఆడమ్స్ వెహికల్ ను ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు కియా కార్పొరేట్ ఐడి తో పాటు ఆడమ్స్ బిజినెస్ కార్పొరేట్ ఐడి ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్పొరేట్ ఐడిలో 3,000 నుంచి 50,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. ఫ్రీగా ఏంటంటే బైక్ ఇవ్వడం జరుగుతుంది. సేల్ డీడ్ తో పాటు ఆడమ్స్ బైక్ ఇవ్వడం జరుగుతుంది. కేవలం 1,00,000 రూపాయలు బుకింగ్ చేస్తే ఇవి 15,000 పెట్టి ఆడమ్స్ యొక్క కార్పొరేట్ ఐడి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత రీషేర్ చేసుకున్న తర్వాత కంప్లీట్ ఆడమ్స్ ఆడమ్స్ వెహికల్ తో పాటు, సేల్ డీడ్ తో పాటు అందరికీ ఒక రెవల్యూషన్ లో భాగంగా నా వంతుగా ఒక సొసైటీని మార్చాలనే ఉద్దేశంతో ఒక డేర్ డిసిషన్ తీసుకోవడం జరిగింది. సో కాబట్టి ఈ ఆఫర్ ఒక 30 డేస్ మాత్రమే ఉంటుంది. మనము నేచర్ ను సేవ్ చేయడం వల్ల మనం సేవ్ అవుతున్నాము. మనం సేవ్ కావడం వల్ల మన హార్ట్ సేవ్ అవుతుంది. మన హార్ట్ సేవ్ అవడం వల్ల మనకేమవుతుందంటే ఇక్కడ చూడండి, నేచర్ సేవ్ చేస్తే ఆటోమేటిక్ గా డబ్బులు వస్తాయి, చేతి నిండా డబ్బులు. కాబట్టి సేవ్ ద నేచర్, సేవ్ ద ఫ్యూచర్. అలా ఫ్యూచర్ ని సేవ్ చేయడం వల్ల మీ యొక్క ఫ్యూచర్ కి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వడానికి, చేతి నిండా డబ్బులు ఇవ్వడానికి అవకాశం ఉంది. డోంట్ మిస్ ఇట్. ఈ ఆడమ్స్ ఈవీ రెవల్యూషన్ అనేది ఫ్యూచర్ లో కాబోయే రెవల్యూషన్ అవుతుంది. మీ యొక్క ఫ్యూచర్ లో వచ్చే మీ యొక్క మనీ రెవల్యూషన్ కావడానికి అవకాశం ఉంటుంది మై లీడర్స్. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. కొంచెం ఈ నెట్వర్క్ ప్రాబ్లం వల్ల ఆడియో కొంచెం మీ వీడియోస్ రాలేదు సరిగా. థ్యాంక్ యూ వెరీ మచ్. మ్యాసివ్ సక్సెస్ వెల్త్ ఇన్ ఎనీ ఫీల్డ్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ రైట్ థింగ్ అని మంచి బుక్ మనం చూస్తున్నాం. సో కాబట్టి మంచి ఆంటర్ప్రినర్ గా మారాలంటే ఫస్ట్ నీ వంతుగా సొసైటీ మార్చు. నీ వంతుగా ఒక ఎవల్యూషన్ గా ఫస్ట్ మనం మారాలంటే మన బాడీ లాంగ్వేజ్ మారాలి. నీ వంతుగా నేనంటున్నా, మనము ఇక ముందు ఏడిఎంఎస్ బిజినెస్ వేరు, ఈ రోజు ఏడిఎంఎస్ బిజినెస్ వేరు. నీ వంతుగా నీవు నీ ఫ్యామిలీకి పొల్యూషన్ తగ్గించినవా అనే ఉద్దేశంతో గుర్తుపెట్టుకోండి. నీవు ఇక రేపటి నుంచి ఫ్యూయల్ వెహికల్ బంద్ చేయి. రేపటి నుంచి నేనైతే రేపు లేదా ఎల్లుండో ఏడమ్స్ వెహికల్ తీసుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నా రెవల్యూషన్ భాగంగా సేవ్ ద నేచర్, సేవ్ ద ఫ్యూచర్ అండ్ టు గివ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ టు అన్లిమిటెడ్ జనరేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ విధంగా అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి శతకోటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ఓవర్ టు థ్యాంక్ యూ కృష్ణ సార్.
చాలా డీటెయిల్ గా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎవ్రీథింగ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఎన్విరాన్మెంట్, బిజినెస్ ప్లాన్. థ్యాంక్ యూ అండి. ఎవరైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు, అడగవచ్చు. ఎవరైతే మీకు కనెక్ట్ చేశారో వాళ్ళని కనెక్ట్ చేయండి, ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు. శంకరయ్య సార్ అవైలబిలిటీ ఉన్నారా? ఈ బైక్స్ ప్లాన్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ మచ్. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఎవరు డౌట్స్ లేదంటే క్లోజ్ చేయండి.